కాబట్టి మేము సప్లిమెంట్స్ తీసుకుంటున్నాం. బయట డిఫరెంట్ విటమిన్ టాబ్లెట్స్, డిఫరెంట్ మినరల్ టాబ్లెట్స్ అన్నీ తీసుకుంటున్నాం. ఎందుకు తీసుకుంటున్నాం అంటే మన ఫుడ్‌లో ఆ న్యూట్రిషన్ లేదు కాబట్టి. మేము ఎప్పుడు మన పంటల్లో మేము మంచి న్యూట్రిషన్ ఇచ్చి దాన్ని పండిస్తామో ఆటోమేటికల్లీ మన ఫుడ్‌లో మేము తినే ఫుడ్‌లో న్యూట్రిషన్ అనేది మంచిగొస్తది. దీన్ని మేమేం చెప్పొచ్చంటే ఒక హెల్త్ బెనిఫిట్ అని చెప్పొచ్చు. అలాగే మన దిగుబడి ఇంక్రీజ్ అయితది కాబట్టి దానికొక బిజినెస్ అని చెప్పొచ్చు. విస్టేజ్‌లో మేము చెప్తాం గదా! విస్టేజ్‌లో మేము హెల్త్ అండ్ వెల్త్ 2 ఇస్తామని. దిస్ ఈస్ ద మేజర్ కాన్సెప్ట్ బిహైండ్ అగ్రి ప్రొడక్ట్స్ అని చెప్పొచ్చు. ఈ ఇలాగే ఇప్పుడు ఏం చేస్తున్నామో కెమికల్ ఫార్మింగ్‌ని ఏం చేస్తున్నామో ప్రతి ఒక్క ప్రాసెస్‌కి, ప్రతి ఒక్క మేనేజ్‌మెంట్ ప్రాక్టీసెస్‌ని మేము ఆహ్, కెమికల్ ఫెర్టిలైజర్స్‌ని వాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పోషకాంశాలు ఇవ్వాలా ఒక పంటకి అంటే మేము యూరియా, డీఏపీ, పొటాష్ ఇటువంటి కెమికల్స్‌ని వాడుతున్నాం. ఎటువంటి వ్యాధులొచ్చినా కూడా బయట నుంచి తీసుకొనొచ్చి మందులు స్ప్రే చేస్తున్నాం. కీటకాల నిర్వహణ చేయాలంటే దానికి కూడా కెమికల్స్ తీసుకొనొచ్చి నిర్వహణ చేస్తున్నాం. ఫుడ్‌ని స్టోర్ చేయాలన్నా కూడా మేము కెమికల్ ప్రిజర్వేటివ్స్ ఏసి స్టోర్ చేస్తున్నాం కాబట్టి మన ఫుడ్ అనేది కెమికల్స్‌తో పొల్యూట్ అయిపోయింది. ఈ కెమికల్ ఆహ్, యూసేజ్‌ని మేము తగ్గించాలి కాబట్టి మేము ఈ యొక్క విస్టేజ్ ప్రొడక్ట్స్‌ని మన రైతుకి అందిస్తే ఆటోమేటికల్లీ వాళ్ళు కెమికల్స్ డిపెండెన్సీని తగ్గించొచ్చు. ఎలా తగ్గించొచ్చు అనేది మేము ముందు డిస్కస్ చేస్తాము. ఈ యొక్క ప్రొడక్ట్స్ యాస్ ఎ ఒక రైతుగా ఎటువంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తారంటే, ఎటువంటి తప్పులు చేస్తాం కామన్ మిస్టేక్స్ అంటే క్రాప్ సెలక్షన్‌లో మేము తప్పు చేస్తాం. ఎటువంటి తప్పులు చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు దగ్గర ఒక 10 ఎకరాల భూమి ఉంది. ఆ 10 ఎకరాల భూమి ఉంటే ఒక రైతు ఏం చేస్తాడు, మొత్తం 10 ఎకరాలు కూడా ఒకేలాగా పంటని ఏసేస్తాడు. లేకుంటే వరి ఏసేస్తారు, లేకుంటే పత్తి ఏసేస్తారు. ఇలా మోనోక్రాపింగ్ అని చెప్తాం. ఒకే పంటని పండించేస్తారు. ఒక ఏడాదికి 2 పంటలు తీస్తే, ఆ 2 పంటలు కూడా వరిని పండిస్తారు. ఇలా చేయకూడదు. ఎందుకంటే ఇలా చేస్తే ఏమైతది, మన భూసారం అనేది తగ్గిపోతుంది. సాయిల్ ఫెర్టిలిటీ అనేది కంప్లీట్‌గా లూజ్ అయిపోతుంది. ఒకేలాగా పంటని పండిస్తుంటే. మేము డిఫరెంట్ పంటని పండించడానికి మన రైతుకి ప్రమోట్ చేయాలా. అలాగే ఒక సాయిల్ మేనేజ్‌మెంట్ ప్రాక్టీసెస్ ప్రాపర్‌గా చేయడం లేదు కాబట్టి మన దిగుబడి అనేది తగ్గిపోతుంది. మేము సేంద్రియ ఎరువుల్ని వాడడం లేదు. కెమికల్ ఎరువుల్ని చాలా ఎక్కువగా వాడుతున్నాం. దీనికి కూడా ఒక రీజన్ మన ఆహ్, దిగుబడి అనేది తగ్గిపోవడానికి. ప్రాపర్ వాటర్ మేనేజ్‌మెంట్ చేయడం లేదు. ట్రాక్టర్స్ మేము ప్రాపర్ అందరి దగ్గర ట్రాక్టర్స్ ఉండవు. అగ్రికల్చరల్ లేబర్స్ ఉండరు. ప్రాపర్ టైమ్‌కి అవైలబుల్ ఉండరు కాబట్టి కొన్నిసార్లు కొన్ని మేనేజ్‌మెంట్ ప్రాక్టీసెస్ మేము చేయలేకపోతాం కాబట్టి, మన దిగుబడి అనేది తక్కువొస్తుంది. సాయిల్ ఎరోషన్ అనేది నేల కోత అనేది చానా ఎక్కువ అయితుంది. వ్యాధులనేది చానా ఎక్కువుంది కాబట్టి, మన దిగుబడి అనేది కూడా తక్కువైతుంది. అలాగే మన ఆహ్, దిగుబడి తగ్గినప్పుడు ఏమైతది, మేము తీసుకుపోయి మార్కెట్‌కి అమ్ముతాం. అమ్మినా కూడా మంచి రేట్ లాక్కున్నా కూడా మనకి లాసెస్ అయితుంటాయి. ఇట్లా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వల్ల మన రైతు ఇప్పుడు ప్రెజెంట్ స్టేజ్‌లో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తున్నాడు. దీనికోసం మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ ద్వారా మేము ఎలా ఒక సొల్యూషన్‌ని క్రియేట్ చేయొచ్చంటే, ఈ యొక్క ప్రొడక్ట్స్ వాడడం ద్వారా మేము ఏం సాధించొచ్చు అంటే, ఎందుకు వాడాలా ఈ యొక్క ప్రొడక్ట్స్‌ని అని చెప్తే, ఈ యొక్క ప్రొడక్ట్స్ లేటెస్ట్ టెక్నాలజీ బేస్డ్‌గా దీన్ని డెవలప్ చేసుంటారు. మీకంతా తెలిసే ఉంటది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ అనే ఒక దేశం ఏముంది అగ్రికల్చర్‌లో నంబర్ 1 దేశం. వాళ్ళ దగ్గర కూడా మంచి ఒక భూమి లేదు. ప్రాపర్ వాటర్ లేదు. ప్రాపర్ న్యూట్రిషన్ లేదు. బట్ ఈవెన్ దో వాళ్ళ మన దిగుబడిలో చానా డిఫరెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మేము మొక్కజొన్న పండిస్తాం మన దేశంలో. వాళ్ళు కూడా మొక్కజొన్న పండిస్తారు. మన దేశంలో మేము ప్రతి ఎకరానికి 30-40 క్వింటాల్ దాకా మొక్కజొన్న ప్రతి ఎకరకి పండిస్తే, వాళ్ళు ప్రతి ఎకరానికి 60-70, 80 క్వింటాల్స్ దాకా వాళ్ళు మొక్కజొన్న ఆల్‌మోస్ట్ డబుల్ పండిస్తారు మనకిన్న వాళ్ళు. ఎందుకు డిఫరెన్స్ అంటే, వాళ్ళు వాడే ప్రొడక్ట్స్ ద్వారా. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు మట్టి ప్రాపర్‌గా లేదన్నా కూడా పర్లేదు. వాళ్ళు సప్లిమెంట్స్ ద్వారా వాళ్ళ పంటకి న్యూట్రిషన్‌ని అందిస్తారు. కాబట్టి వాళ్ళ దిగుబడి అనేది కూడా అలా వస్తుంది. ఈ యొక్క ప్రొడక్ట్స్ ఏమున్నాయి, మేమలా సప్లిమెంట్స్ అని చెప్పొచ్చు. మన పంటకి కావాల్సిన అన్ని సమగ్ర పోషణ, బ్యాలెన్స్ ఫెర్టిలైజేషన్‌కి కావాల్సిన బ్యాలెన్స్ న్యూట్రిషన్‌ని చేయడానికి కావాల్సిన అన్ని పోషకాంశాన్ని మన ప్రొడక్ట్స్ అందిస్తాయి. ఈ యొక్క ప్రొడక్ట్స్ ఏమున్నాయి న్యూ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు కొంతమంది అడగొచ్చు అగ్రి గ్రాన్యూల్స్ లాగా అగ్రి హ్యూమిక్ లిక్విడ్ లాగా ప్రొడక్ట్స్ మార్కెట్‌లో ఉన్నాయి. చానా ఎక్కువ తక్కువ ధరలో ఉన్నాయి అని. ఈ యొక్క అగ్రి గ్రాన్యూల్స్ మన ప్రొడక్ట్ ఏముంది యాక్చువల్‌గా దీన్ని ఆహ్, సిలికాన్ బేస్ ద్వారా దీన్ని డెవలప్ చేసుంటారు. మీరు బయట దొరికే ప్రొడక్ట్స్ ఏమున్నాయి, దాన్ని
మట్టిని గ్రాన్యూల్ ఫార్మ్ ఇచ్చి దానికి మట్టి కోటింగ్ ఇచ్చి హ్యూమిక్ కోటింగ్ ఇచ్చి వాళ్ళు అమ్ముతుంటారు. కాబట్టి వాళ్ళు చాలా తక్కువగా ప్రైస్‌లో అమ్ముతారు. మన వెస్టేజ్ అగ్రి గ్రాన్యూల్స్ ఏముంది అది సిలికాన్ క్లే బేస్డ్ కోటింగ్‌లో వస్తది. ప్లస్ హ్యూమిక్ ప్లస్ పల్విక్ యాసిడ్ కంపోజిషన్‌లో వస్తుంది కాబట్టి ఈ యొక్క ప్రొడక్ట్ ఏముంది మన పంటకి కావాల్సిన అన్ని ఒక క్యారెక్టరిస్టిక్స్‌ని అందిస్తుందని చెప్పొచ్చు. ఈ యొక్క ప్రొడక్ట్స్ వాడడం ద్వారా మన ఇన్వెస్ట్‌మెంట్ అనేది మేము తగ్గించొచ్చు మన పంటల్లో. అలాగే ఒక రైతుకి ఫినాన్షియల్‌గా ఇండిపెండెంట్ చేయొచ్చు. మంచి దిగుబడిని సాధించొచ్చు. అలాగే పంట నాణ్యతని మేము పెంచొచ్చు. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పంట ఒక నాణ్యత. స్ క్వాలిటీ, ప్రొడ్యూస్ క్వాలిటీ అని చెప్తాం. మంచి సైజ్, షేప్, కలర్ ఇది వస్తే ఆటోమేటికల్లీ మన దిగుబడి అనేది మంచిగొస్తది. దీన్ని మేము సాధించాలంటే మన పంటకి కావాల్సిన న్యూట్రిషన్‌ని మేము చేయాలా. దానికి కావాల్సిన మేనేజ్‌మెంట్ ప్రాక్టీసెస్‌ని చేయాలా. వెస్టేజ్‌లో మనకి 3 కేటగరీస్‌లో ప్రొడక్ట్ ఇస్తున్నారు. ప్లాంట్ న్యూట్రిషన్ పంటల ఒక పోషకాంశం నిర్వహణ కోసం ఒక కేటగరీ. మన పంటల్లో వచ్చే వ్యాధుల నిర్వహణ కోసం ఒక కేటగరీ. డిసీజ్ మేనేజ్‌మెంట్ కోసం ఒక కేటగరీ. అలాగే మేము ఇచ్చే వాటర్ గాని, మేమిచ్చే పోషకాంశాలు గాని, యూరియా, డీఏపీ ఏం వాడుతున్నామో అది వేస్ట్ అవ్వకుండా మంచిగా నిర్వహణ అవ్వాలంటే, మేనేజ్ అవ్వాలంటే దాని కోసం ఒక కేటగరీలో ప్రొడక్ట్స్ ఇస్తున్నారు. ఫస్ట్ కేటగరీలో ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్. అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ వచ్చి ఒక ఎరువు, సేంద్రియ ఎరువు ఎలా పనిచేస్తుందో అలా పనిచేస్తుందని చెప్పొచ్చు. ఒక సేంద్రియ ఎరువు ఎలా పనిచేస్తుందంటే కామన్‌గా మేము మీరు వినుంటారు. ఏమంటే ఒక సేంద్రియ ఎరువులు ఆవు పేడ గాని ఇదంతా వాడడం ద్వారా మనం మట్టిని గుల్లగా చేస్తుంది. మట్టిలో సూక్ష్మ జీవుల్ని పెంచుతుంది. మట్టిలో న్యూట్రిషన్‌ని సప్లై చేస్తుంది. ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి. సిమిలర్ బెనిఫిట్స్ మన అగ్రి గ్రాన్యూల్స్ ద్వారా వస్తది. ఈ యొక్క ప్రొడక్ట్ మేము వాడడం ద్వారా మన మట్టిలో ఉండే రంధ్రతని మేము పెంచొచ్చు. సాయిల్ పోరోసిటీ మట్టిని గుల్లగా చేయొచ్చు. ఎందుకు చేయాలంటే ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఎలా ఉందంటే మట్టి మొత్తం టైట్ అయిపోయింది. మీరు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద స్లైడ్ చూడొచ్చు. మన మట్టి అనేది కంప్లీట్‌గా కాంపాక్ట్ అయిపోయింది. టైట్ అయిపోయింది. కాబట్టి రూట్స్ అనేది మంచిగా డెవలప్ అవ్వడం లేదు. రూట్స్ అనేది డెవలప్ అవ్వకుంటే మన పంట అనేది మంచిగా గ్రోత్ రాదు. మంచిగా దిగుబడి రాదు. దానికోసం మేమేం చేయాలా మట్టి ఒక రంధ్రాన్ని డెవలప్ చేయాలా. ఈ కెమికల్ ఎరువుల్ని వాడితే ఇటువంటి చేంజెస్ రావు. దానికి కావాల్సిన ప్రొడక్ట్స్ ఎటువంటి ప్రొడక్ట్స్ అంటే హ్యూమస్ లాంటి ప్రొడక్ట్స్‌ని వాడాలా. దీని ద్వారా ఏం చేయొచ్చు, మట్టిలో ఉండే రంధ్రతని పెంచొచ్చు. ఇది మట్టి రంధ్రత డెవలప్ అయితే ఆటోమేటికల్లీ మట్టి లూజ్ అయితే దాంట్లో రూట్ సిస్టమ్ అనేది మంచిగా డెవలప్ అయితది. రూట్ సిస్టమ్ మంచిగా డెవలప్ అయితే ఆటోమేటికల్లీ పైన షూట్ సిస్టమ్ మంచిగొస్తది. మన దిగుబడి కూడా గ్రోత్ అనేది కూడా మంచిగొస్తది. మన దిగుబడి అనేది కూడా మంచిగొస్తదని చెప్పొచ్చు. ఈ యొక్క ప్రొడక్ట్స్ వాడడం ద్వారా మేమేసే కెమికల్ ని గాని, మేమిచ్చే వాటర్‌ని కానీ వేస్ట్ అవ్వకుండా రూట్ జోన్‌లో స్టోర్ చేయొచ్చు అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాక్ట్ ఏమంటే, మేము యూరియా వాడతాం, డీఏపీ వాడతాం, పొటాష్ ఇట్లాంటి ఎరువుల్ని వాడతాం. మీరు 100 కేజీలు యూరియా ఏస్తే ఒక పంటకి, దాంట్లో దాదాపు 30-40% దాకా వేస్ట్ అయిపోతా ఉంటది. మీరు 100 కేజీలు వాడితే, దాంట్లో 30-40 కిలోల దాకా మట్టి లోపల పదరంలో వేస్ట్ అయిపోతా ఉంటది. దాన్ని లీచింగ్ లాసెస్ అని చెప్తాం. రూట్ జోన్ నుంచి చానా లోపలికెళ్ళిపోతుంది. అలాగే కొన్ని సార్లు ఏమైతది గాలిలో ఆవి అయిపోతుంది. ఎవాపరేట్ మేమేసే కెమికల్ యూరియా గాని, డీఏపీ ఏముంది అది గాలిలో ఆవి అయ్యి 30-40% లూజ్ అయిపోతా ఉంటది. ఆ లాసెస్‌ని మన ప్రొడక్ట్స్ తక్కువ చేస్తుందని చెప్పొచ్చు. కాబట్టి మేము చెప్తాం మన ప్రొడక్ట్స్ వాడితే మీరు 30%, 40% తగ్గించండి కెమికల్‌ని ఎందుకంటే దీనికోసమే. మన ప్రొడక్ట్స్ వాడడం ద్వారా ఈ యొక్క కెమికల్ వేస్టేజ్ అనేది తగ్గుతుంది. చానా ఎక్కువ వాడకుండా మేము 70%, 80% ఇలా 50% ఇలా వాడకుంటా మేము మంచి ఒక వేస్టేజ్‌ని మేము తగ్గించొచ్చు. అలాగే ఇదెలా వేస్టేజ్ అయితాయని చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్ ఇమేజ్‌లో చూడొచ్చు మీరు. లెఫ్ట్ సైడ్ స్లైడ్‌లో మీరు చూడొచ్చు. మేము న్యూట్రియంట్స్‌ని నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్, యూరియా, డీఏపీ, పొటాష్ ఇంగ్లీష్‌లో ఎన్‌పీకే అని చెప్తారు. ఆ ఎన్‌పీకే అనేది మేము మట్టిలో ఏస్తాం. ఆ మట్టిలో ఏసినప్పుడు ఏమైతది, వర్షం వస్తే లేకుంటే మీరు వాటర్‌ని అందిస్తే ఏమైతది, ఆ న్యూట్రియంట్స్ అనేది మన భూమిలో ఉండదు. లోపలెళ్ళిపోతుంది. వాటర్‌తో పాటు లోపల డీప్ ఇన్‌సైడ్ ద సాయిల్ పదరం లోపలెళ్ళిపోతుంటది. ఎందుకు అలా పోతుందంటే, అక్కడ నిలవడానికి పైన పదరంలో నిలవడానికి ఆ న్యూట్రియంట్స్‌కి ఒక ప్లేస్ లేదు. ఒక సపోర్ట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అయస్కాంతం వినే ఉంటారు మ్యాగ్నెట్. 2 అయస్కాంతంని మీరు దగ్గర తెస్తే అది 2 అంటుకుంటాయి. ఎందుకు అంటుకుంటాయంటే ఒక దాంట్లో నార్త్ పోల్, సౌత్ పోల్ ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక నెగెటివ్ ఎనర్జీ ఉంటది.
అది దగ్గరొచ్చినప్పుడు అంటుకుంటది. అటువంటి నెగెటివ్ ఎనర్జీ మన హ్యూమిక్ అందిస్తుంది. హ్యూమిక్‌లో హ్యూమిక్ పార్టికల్‌కి దాని చుట్టూ ఒక నెగెటివ్ ఎనర్జీ ఉంటది. దాన్ని ఇంగ్లీష్‌లో కేటయాన్ ఎక్స్‌చేంజ్ కెపాసిటీ అని పిలుస్తారు. ఆ కేటయాన్ ఎక్స్‌చేంజ్ కెపాసిటీ ఏం చేస్తుందంటే నెగెటివ్ ఎనర్జీ ఏం చేస్తుంది మేము చేసిండే న్యూట్రియంట్స్ ఎన్ ప్లస్, పి ప్లస్, కే ప్లస్, యూరియా, డీఏపీ, పొటాష్‌ని ప్లస్ ఆకారంలో ఉంటది కాబట్టి, ఆ ప్లస్ ఆకారాన్ని ఈ యొక్క కేటయాన్ ఎక్స్‌చేంజ్ కెపాసిటీ హ్యూమిక్ అనేది అయస్కాంతంలాగా పట్టుకొని పైన పదరంలోనే రూట్ జోన్‌లోనే పెడుతుంది. మీరు చూడొచ్చు ఈ ఇమేజ్‌లో ఎలా ఇది మేమిచ్చే న్యూట్రియంట్స్‌ని, మేమిచ్చే వాటర్‌ని ఎలా లాక్ చేస్తుంది అయస్కాంతంలాగా అని. అలాగే ఈ యొక్క ప్రొడక్ట్ వాడడం ద్వారా మేము మట్టిలో ఉండే సూక్ష్మ జీవుల్ని పెంచొచ్చు. సూక్ష్మ జీవులంటే వాన పురుగు కాదు. వాన పురుగు కూడా ఒక సూక్ష్మ జీవే. దానికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ సూక్ష్మ జీవులు ఏమంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఏమంటే మట్టిలో ఉండే బాక్టీరియాస్, మట్టిలో ఉండే ఫంగస్ అని చెప్తాం. గుడ్ బాక్టీరియాస్, గుడ్ ఫంగసెస్ అని చెప్తాం. ఇంగ్లీష్‌లో దాన్ని నైట్రోజన్ ఫిక్సేటింగ్ బాక్టీరియాస్, ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బాక్టీరియాస్ అని చెప్తాం. ఫంగసెస్ ఉంటాయి. ఈ ఫంగసెస్, ఈ బాక్టీరియాస్ ఏం చేస్తాయంటే మన మట్టి యొక్క ఫెర్టిలిటీ లెవెల్, భూమి సారాంశాన్ని పెంచడంలో హెల్ప్ చేస్తుంటాయి. ఇటువంటి సూక్ష్మజీవుల్ని ఈ యొక్క సూక్ష్మజీవుల సంఖ్యని ఈ యొక్క ప్రొడక్ట్స్ మన భూమిలో ఎక్కువ చేశాయని చెప్పొచ్చు. ఈ యొక్క ప్రొడక్ట్ వాడడం ద్వారా ఇటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ యొక్క ప్రొడక్ట్స్ ఎలా వాడాలంటే మన భూమిలో మేము వరి పంట, క్షేత్ర పంటలంటే వరి, కాటన్ ఇటువంటి పంటల్లో ఎలా వాడాలంటే ప్రతి ఎకరానికి 5-8 కిలోల దాకా వాడాల్సి ఉంటది. డైరెక్ట్‌గా ఒకేసారి 8 కిలోస్ వాడడం బదులు మీరు ఫస్ట్ స్టేజ్‌లో 2, 3 సార్లు వాళ్ళు ఎరువులు చల్లుతారు కాబట్టి, ఆ ఎరువుల్లో వాళ్ళు 5 కేజీ ఒకసారి, ఇంకో 5 కేజీ ఒకసారి అట్లా 2 స్టేజ్‌లో వాడొచ్చు. ఇలా మేము 5-8 కిలోస్ దాకా మన పంటల్లో మేము ఈ యొక్క ప్రొడక్ట్స్‌ని అందించొచ్చు. ఆహ్, తోట పంటలు అంటే ప్లాంటేషన్ క్రాప్స్ మామిడి, టెంకాయ ఇటువంటి ఫ్రూట్ క్రాప్స్, ప్లాంటేషన్ క్రాప్స్‌లో ప్రతి చెట్టుకి మేము 100-150 గ్రాముల దాకా ఈ యొక్క ప్రొడక్ట్స్‌ని అందియాల్సి ఉంటది. ఏడాదికి ఇంట్లో క్షేత్ర పంటల్లో ఒక పంటకి ఒకసారి చాలు లేకుంటే 2 స్టేజెస్‌లో 5 కేజీ ఈచ్ ఇలా 2 టైమ్స్ ఇచ్చేది. ప్లాంటేషన్ క్రాప్స్‌లో ఏడాదికి 2 సార్లు ఒక్కొక్క చెట్టుకి 100-150 గ్రామ్స్ దాకా ఈ యొక్క ప్రొడక్ట్‌ని అందించొచ్చు. అలాగే మనకి మన వెస్టేజ్‌లో అనదర్ ప్రొడక్ట్ వచ్చేసి అగ్రి హ్యూమిక్ లిక్విడ్. ఇది కూడా సేమ్ మన అగ్రి గ్రాన్యూల్స్ ఏం పని చేస్తుందో అదే పని చేస్తుంది. అడిషనల్‌గా ఎటువంటి పని చేస్తుందంటే ఇది సీడ్ జర్మినేషన్‌ని పెంచుతుంది. విత్తన ఆహ్, ఏమంటారు? జర్మినేషన్ చాలా ఎక్కువ సీడ్ జర్మినేషన్ పర్సెంట్ 100 సీడ్స్ ఏసింటాం. 100 విత్తనం ఏస్తే ఆ 100 విత్తనంలో 100 విత్తనం కూడా జర్మినేట్ అవ్వదు. దాంట్లో 70-80-90% దాకా జర్మినేట్ అయితది. ఈ యొక్క ప్రొడక్ట్ ఏం చేస్తుంది అటువంటి జర్మినేషన్ పర్సెంటేజ్‌ని మాక్సిమం అయ్యేట్టు హెల్ప్ చేస్తుందని చెప్పొచ్చు. చాలా ఎక్కువ జర్మినేషన్ పర్సెంటేజ్‌ని ప్రమోట్ చేస్తుంది. అలాగే మన రూట్ సిస్టమ్‌ని డెవలప్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఎందుకు రూట్ సిస్టమ్ డెవలప్ చేయాలంటే, ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మీరు పైన చూడొచ్చు రూట్స్ ఎలా ఉన్నాయని. 2 విధాల రూట్స్ ఉంటాయి. వేరులుంటాయి. తల్లి వేరు, పిల్ల వేరులు అని పిలుస్తారు. తల్లి వేరు ఏం చేస్తది, చెట్టు నిలవడానికి సపోర్ట్‌గా హెల్ప్ చేస్తుంది. స్ట్రెంత్ ఇస్తుంది. మేమిచ్చే పోషకాంశాలని, మేమిచ్చే వాటర్‌ని తీసుకోవాలంటే పంట పిల్ల వేరులు పనిచేస్తాయని చెప్పొచ్చు. ఆ పిల్ల వేరుల సంఖ్యని ఇది పెంచుతుంది. ఓవరాల్‌గా చెప్పాలంటే ఒక ప్రొడక్ట్ వాడడం ద్వారా మన అగ్రి గ్రాన్యూల్స్ గాని, అగ్రి హ్యూమిక్ లిక్విడ్ వాడడం ద్వారా మేమైతుంది రూట్ సిస్టమ్‌ని డెవలప్ చేయొచ్చు. రూట్ సిస్టమ్‌ని డెవలప్ చేసి ఆటోమేటికల్లీ పైన గ్రోత్ అనేది మంచిగొస్తది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక బిల్డింగ్‌ని కట్టాలంటే మేము కింద ఫౌండేషన్, కింద పిల్లర్‌లు మంచిగేస్తే దాని మీద బిల్డింగ్ మంచిగా కట్టొచ్చు. మన అగ్రికల్చర్ కాంటెక్స్‌లో కూడా అంతే. రూట్ సిస్టమ్‌ని మంచిగా డెవలప్ చేస్తే ఆటోమేటికల్లీ పైన గ్రోత్ అనేది మంచిగొస్తది. పైన దిగుబడి అనేది కూడా మంచిగొస్తదని చెప్పొచ్చు. అలాగే ఒక ప్రొడక్ట్ ఏం చేస్తది మన పంటల్లో చానా యొక్క పోషకాంశాల ఆకలిని పెంచుతుంది. ఒక ప్రొడక్ట్ ఏం చేస్తుంది చానా యొక్క గ్రోత్‌ని అంటే చానా ఎక్కువ పిలకలు రావాలా, టిల్లర్స్ మంచిగా రావాలా, కొమ్మలు మంచిగా రావాలా, లీవ్స్ ఆకులు మంచిగా రావాలంటే ఇది ప్రమోట్ చేస్తది. గ్రోత్ పైన షూట్ గ్రోత్‌ని కూడా ఈ యొక్క ప్రొడక్ట్ డెవలప్ చేస్తుందని చెప్పొచ్చు. ఈ యొక్క ప్రొడక్ట్‌ని మీరు విత్తన శుద్ధిలో వాడొచ్చు. ఎటువంటి పంటల్లో విత్తన శుద్ధిలో వాడాలంటే బోల్డ్ సీడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ పెద్దగుంటాయి కదా! మనం వాడే విత్తనం పెద్దగుండాలా. ఫర్ ఎగ్జాంపుల్ మొక్కజొన్న, కాటన్ ఇటువంటి పంటల్లో మీరు దీన్ని విత్తన శుద్ధి చేయాలా. స్మాల్ చిన్న సీడ్స్‌కి మీరు చేయాల్సిన అవసరం ఉండదు. పెద్ద సీడ్స్‌కి మీరు విత్తన శుద్ధి చేయాలా. పెద్ద సీడ్స్‌ని మీరు విత్తన శుద్ధి చేసి ఏమైతది
జర్మినేషన్ ఎక్కువైతది. రూట్ సిస్టమ్ మంచిగొస్తది. పిలకలు మంచిగొస్తాయి. చానా ఎక్కువ చెట్టు అనేది మంచిగా డెవలప్ అవ్వడంలో హెల్ప్ చేస్తుంది. వరిలో మీరెలా రూట్ ట్రీట్మెంట్ చేయాలా? విత్తన శుద్ధి చేయాలంటే మూలల చికిత్స, రూట్ ట్రీట్మెంట్ అని చెప్తారు. మీరు నారుమడి ఏసుకొనుంటారు. 20 డేస్ గాని, 1 మంత్ బిఫోర్ మెయిన్ ఫీల్డ్‌లో మీరు నాటేసే ముందు ఒక నెల ముందు 15 రోజు, 20 రోజుల ముందు మీరు నారుమడిని తయారు చేస్తారు. దాని తర్వాత ఏసే ఒక రోజు ముందు గాని, లేక ఏసే ఒక 4, 5 అవర్స్ ముందు గాని మీరు నారుమడి నుంచి నారుల్ని మీరు పీకి దాన్ని కట్టింటారు. ఆ సారీ సార్, కట్టిన కొంచెం వాల్యూమ్ ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందా సార్? యెస్ సార్. యెస్ సార్. థాంక్ యూ సార్. ఆ వేరులు మీరు పీకినప్పుడు ఏమైతది, ఆ యొక్క నాటులు పీకినప్పుడు ఏమైతది 50% దాకా ఆ యొక్క రూట్స్ అనేది కట్ అయిపోతుంది. ఆ రూట్ సిస్టమ్స్ మళ్ళీ డెవలప్ అవ్వాలంటే నెక్స్ట్ 15-20 డేస్ పడతది. కాబట్టి మన హ్యూమిక్ లిక్విడ్‌ని వేసి మీరు విత్తన శుద్ధి చేస్తే ఏమైతది, ఆ వేరులనేది చాలా తొందరగా గ్రో అయితాయి. ఎందుకంటే మన హ్యూమిక్ లిక్విడ్‌లో రూట్ ఇనిషియేటింగ్ హార్మోన్స్ ఉంటాయి. రూట్ డెవలప్ చేయడానికి మన రూట్ సిస్టమ్‌ని, మూలల్ని డెవలప్ చేయడానికి కావాల్సిన ఒక హార్మోన్ ఉంటది. ఆ హార్మోన్ ఏం చేస్తది, చానా ఎక్కువ రూట్ సిస్టమ్‌ని డెవలప్ చేయడంలో హెల్ప్ చేస్తుందని చెప్పొచ్చు. మీరు నర్సరీ నుంచి తెచ్చే ప్లాంట్స్‌ని కూడా చేయొచ్చు. ఎలా చేయాలంటే ఎవ్రీ లీటర్ వాటర్‌లో 4 ఎంఎల్ హ్యూమిక్ లిక్విడ్‌ని ఏసి ఆ ఒక్క నాటుని, ఆ ఒక్క కట్టని మీరు ఒక 1 ఆర్ 2 మినిట్స్ దాకా దాంట్లో అద్దిపెట్టి మీరు తీసుకుపోయి మీరు ట్రాన్స్‌ప్లాంట్ చేస్తే రూట్ సిస్టమ్ మంచిగా డెవలప్ అయితది. పిలకలు మంచిగొస్తాయి. చెట్టు మంచిగా డెవలప్ అయితది. ఈ యొక్క ప్రొడక్ట్‌ని మీరు స్ప్రే ద్వారా అందించొచ్చు. చెట్టు మంచిగా కొమ్మలు రావాలా, ఆకు మంచిగా రావాలా, చానా ఎక్కువ డెవలప్ అవ్వాలా చెట్టు అంటే ఈ యొక్క ప్రొడక్ట్ హెల్ప్ చేస్తుంది. ఈ యొక్క ప్రొడక్ట్‌ని మీరు స్ప్రే చేయొచ్చు. ఎలా స్ప్రే చేయాలంటే ఎవ్రీ లీటర్ ఆఫ్ వాటర్‌లో 2 ఎంఎల్ హ్యూమిక్ లిక్విడ్‌ని ఏసి మీరు స్ప్రే చేస్తే ఏమైతది, చెట్టు అనేది మంచిగా డెవలప్ చేయడంలో హెల్ప్ చేసేసి ఈ యొక్క ప్రొడక్ట్‌ని మీరు నీటి ద్వారా గానీ, డ్రిప్ ద్వారా గానీ మన పంటకి అందించొచ్చు. ప్రతి ఎకరానికి మీరు 500-600 ఎంఎల్ దాకా మీరు ఈ యొక్క ప్రొడక్ట్‌ని అందించొచ్చు అని చెప్పొచ్చు. ఆహ్, నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి అగ్రి నానోటెక్. ఇప్పుడు ఒక కామన్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే, ఇప్పుడు మేము హ్యూమన్స్‌గా మనుషులుగా మేము ఫుడ్‌లో కామన్ సౌత్ ఇండియన్ డయట్ ఏముంటదంటే చపాతీ, రైస్, సాంబార్, పచ్చడి, అప్పడం, పెరుగు ఇవన్నీ తింటాం. ఇవన్నీ ఎందుకు తింటామంటే, మన బాడీకి కావాల్సిన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్ దాని ద్వారా వస్తుందని తింటాం. ఇప్పుడు ఒక రైతు ఏం మిస్టేక్ చేస్తున్నారంటే, యూరియా, డీఏపీ, పొటాష్ ఈ 3 తప్ప ఇంకా ఏమి వాడడం లేదు మన పంటల్లో. ఈ 3 వాడితే లఘు పోషకాంశం అంటే మాక్రో న్యూట్రియంట్స్ అని చెప్తాం. ఆ మాక్రో న్యూట్రియంట్స్ మాత్రమే మేము అందించినట్టయితది. ఒక పంట మొత్తం డెవలప్ అవ్వాలంటే మాక్రో ప్లస్ మైక్రో న్యూట్రియంట్స్ చాలా ఇంపార్టెంట్. సూక్ష్మ పోషకాంశాలు మరియు లఘు పోషకాంశాలు అని చెప్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. 16 రకాల పోషకాంశం కావాలా, దాంట్లో 3 మాక్రో న్యూట్రియంట్స్ యూరియా, డీఏపీ, పొటాష్‌ని మాక్రో న్యూట్రియంట్స్ అని పిలుస్తాం. 13 డిఫరెంట్ టైప్ ఆఫ్ మైక్రో న్యూట్రియంట్స్ కావాల్సి ఉంటది. ఒక కంప్లీట్ లైఫ్ సైకిల్ అవ్వాలంటే మనకి మనుషులుగా ఎలాగ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్ కావాలో అలాగే మన పంటలు కూడా ఇటు సూక్ష్మ పోషకాంశాలు మరి లఘు పోషకాంశాలు కావాల్సి అంటే మాక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్ కావాలా. ఆ ఒక మాక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్‌ని మన మన ఒక నానోటెక్ అందిస్తుందని చెప్పొచ్చు. మీరంతా వినే ఉంటారు. ఇప్పుడు నానో యూరియా అని ఒక ప్రొడక్ట్ వచ్చింది. అంటే లిక్విడ్ యూరియా. మీరు 45 కిలో బస్తా యూరియా వాడడం ఆహ్, బదులు ఒక 500 ఎంఎల్ నానో యూరియా వాడితే చాలు. ఒక 45 కిలో బస్తా ఏం పని చేస్తుంది, యూరియా గ్రాన్యూల్స్ బస్తా ఏం పని చేస్తుందో 500 ఎంఎల్ నానో యూరియా స్ప్రే చేసింది కూడా అదే పని దానికన్నా ఎక్కువగా పనిచేస్తుందని చెప్పొచ్చు. అటువంటి ప్రొడక్ట్స్ మన నానోటెక్ అని చెప్పొచ్చు. ఈ యొక్క ప్రొడక్ట్స్ ఎక్కువగా వాడాల్సిన అవసరం లేదు. ప్రతి లీటర్ వాటర్‌లో దీన్ని 2 గ్రామ్స్ దాకా ఏసి స్ప్రే చేస్తే మన పంటకి కావాల్సిన న్యూట్రిషన్‌ని ఇది అందిస్తుంది. ఎప్పుడు మేము ఒక పంటకి కావాల్సిన అన్ని న్యూట్రిషన్‌ని అందిస్తామో ఆటోమేటికల్లీ గ్రోత్ అనేది మంచిగొస్తుందని చెప్పొచ్చు. ఈ యొక్క ప్రొడక్ట్ వాడడం ద్వారా మేము పంటల్లో ఆహ్, పచ్చిగా పెట్టడంలో హెల్ప్ చేయొచ్చు. సూర్యకిరణజన్యోస్మి యొక్క ప్రాసెస్ అనేది ఫోటోసింథసిస్ అనే ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఆ యొక్క ప్రాసెస్‌ని మన నానోటెక్ ఇంప్రూవ్ చేస్తుంది. చానా ఎక్కువ ఫోటోసింథసిస్ అవ్వడానికి ప్రమోట్ చేస్తుంది.
మీరు చూసే ఉండొచ్చు. మీరు ఫీల్డ్ లెవెల్‌లో పోయి వర్క్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. కొన్నిసార్లు ఏమైతుందంటే పంటలు డిఫరెంట్ కలర్ అయిపోతుంటాయి. కొన్నిసార్లు యెల్లో కలర్, రెడ్ కలర్, పర్పల్ కలర్, బ్లూ కలర్ ఇదెలా ఎందుకైతుందంటే బికాస్ ఆఫ్ మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీ అలాగే బికాస్ ఆఫ్ లో ఫోటోసింథసిస్. ఈ సూర్యకిరణజన్యు స్మెనర్జీ చాలా తక్కువైతా ఉంటది. కాబట్టి ఈ యొక్క పంట అనేది కలర్ పేల్ డల్ అయిపోతా ఉంటది. కలర్ అనేది తగ్గిపోతూ ఉంటది. పచ్చిగా ఉండదు. అటువంటి సిట్యుయేషన్స్‌లో మీరు నానోటెక్‌ని గాని గనక వాడితే పంట అనేది పచ్చిగా ఉండడంలో ఒక ప్రొడక్ట్ హెల్ప్ చేస్తుంది. అలాగే మన పంట యొక్క నాణ్యత, దిగుబడిలో ఈ యొక్క ప్రొడక్ట్ హెల్ప్ చేస్తుంది. ఎలా పనిచేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మన వరి పంట. వరి పంటలో మిల్కింగ్ స్టేజ్ పాలు వచ్చే స్టేజ్‌లో పాలు పొంగే స్టేజ్‌లో ఆహ్, సీడ్ అనేది ఆ విత్తనం అనేది ఆ ఒక గ్రెయిన్ అనేది మంచిగా సైజ్ రావాలా, షేప్ రావాలా, కలర్ రావాలా అంటే మన అగ్రి నానోటెక్ హెల్ప్ చేస్తుంది. మన వెజిటబుల్స్ క్రాప్స్‌లో మన ఒక పంట ఒక పంటలో పూత తర్వాత చిన్న పిందెలైతాయి. పిందెలు మంచిగా కలర్ రావాలా, షేప్ రావాలా, సైజ్ రావాలంటే మన అగ్రి నానోటెక్ పనిచేస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఇది మన పంట యొక్క దిగుబడి, మన నాణ్యత పెంచడంలో హెల్ప్ చేస్తుంది. ఈ యొక్క ప్రొడక్ట్‌ని మీరు ఎవ్రీ లీటర్ ఆఫ్ వాటర్‌లో 2 గ్రామ్స్ దాకా ఏసి వాడొచ్చు. 2 గ్రామ్స్ పర్ లీటర్ లాగా ఏసి దీన్ని స్ప్రే చేయొచ్చు మీరు. దీన్ని డైరెక్ట్‌గా మీరేసే కెమికల్ ఎరువుల్లో కూడా మిక్స్ చేసి మట్టిలో వాడొచ్చు. ఈ మట్టిలో వాడాలంటే ప్రతి ఎకరానికి 1 కిలో దాకా వాడాల్సుంటది. నేనప్పుడే చెప్పాను నానో యూరియా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎకరానికి ఒక బస్తా యూరియా ఇస్తున్నారని ఒక 100 కిలోలు యూరియా ఇస్తున్నారు. ఆ 100 కిలోలు నేను అప్పుడే చెప్పినట్టు 40 కిలోల దాకా వేస్ట్ అయిపోతుంది. మీరెప్పుడు నానో ప్రొడక్ట్స్‌ని వాడడం స్టార్ట్ చేస్తారో ఆ వేస్టేజ్ అనేది జస్ట్ 5-10% దాకా ఉంటది. ఈ నానోటెక్ కూడా అంతే, నానో యూరియా అటువంటి ప్రొడక్ట్స్ కూడా అంతే. ఈ యొక్క ప్రొడక్ట్ ఏం చేస్తుంది వేస్టేజ్ ఎక్కువ అవ్వదు. మీరు 100 గ్రాములు ఇస్తుంటే దాంట్లో 90-95% కంప్లీట్‌గా పంట తీసుకుంటది. లాసెస్ అనేది వేస్టేజ్ అనేది అవ్వదని చెప్పొచ్చు. ఎటువంటి బెనిఫిట్స్ మన నానోటెక్ ద్వారా అందించొచ్చు. ఈ యొక్క ప్రొడక్ట్ గ్రోత్ మరియు మన పంట దిగుబడి నాణ్యతను పెంచడంలో హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి అగ్రిమాస్. అగ్రిమాస్ ఎందుకు వాడాలంటే ఫ్లవరింగ్ ప్రాబ్లమ్ ఉండే సిట్యుయేషన్స్‌లో కొన్నిసార్లు ఏమైతుంటది ఫ్లవర్ అనేది చాలా ఎక్కువ డ్రాప్ అయిపోతా ఉంటది. పూత అనేది చాలా ఎక్కువ డ్రాప్ అయితుంది. ఎందుకు డ్రాప్ అయితుందంటే బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. మన ఎన్విరాన్మెంట్ నుంచి అయ్యే స్ట్రెస్ వల్ల చాలా ఎక్కువ ఎండలున్నా కూడా ఫ్లవర్ డ్రాప్ అయితది. ఎక్కువ వర్షం పడినా కూడా ఫ్లవర్ డ్రాప్ అయితది. మంచు అనేది చాలా ఎక్కువ పడినా కూడా ఫ్లవర్ డ్రాప్ అయితుంటది. మన భూమిలో చాలా ఎక్కువ వాటర్ నిలబడినా కూడా చాలా ఎక్కువ ఫ్లవర్ డ్రాప్ అయితుంటది. అలాగే మన పంటల్లో వ్యాధులొచ్చినా కూడా చాలా ఎక్కువ ఫ్లవర్ డ్రాప్ అయితది. కీటకాలొచ్చినా కూడా ఫ్లవర్ డ్రాప్ అయితది. అటువంటి సిట్యుయేషన్‌లో మనం ఈ యొక్క మాస్ ఏం చేస్తుంది, ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్‌ని ఎదిరించడానికి మన పంటల్లో శక్తిస్తది. కాబట్టి ఫ్లవర్ డ్రాప్ అవ్వద్దు. ఈ యొక్క ప్రొడక్ట్ ఏం చేస్తుంది, చాలా ఎక్కువ ఫ్లవర్స్‌ని ఇనిషియేట్ చేస్తది. ఇప్పుడు మీరు గమనించే ఉంటారు. ఒక పంటలో, ఒక చెట్టులో 100 పూలొచ్చుంటాయి. ఆ 100 పూలు 100 కాయగా మారవు. దాంట్లో 30-50% మాత్రమే పూలు కాయగా మారతాయి. ఈ యొక్క అగ్రి మాస్ ఏం చేస్తుందంటే ఇటువంటి స్టేజ్‌లో 100 ఫ్లవర్స్ వచ్చుంటే అగ్రి మాస్ స్ప్రే తర్వాత దాంట్లో 70-80% దాకా ఫ్లవర్స్‌ని ఫ్రూట్‌గా మార్చడంలో హెల్ప్ చేస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు చాలా ఎక్కువ ఫ్లవర్స్ ఫ్రూట్‌గా మారతాయో మన దిగుబడి అనేది కూడా మంచిగొస్తది. ఇలా మన దిగుబడిలో కూడా కాంట్రిబ్యూట్ చేసేసి, అలాగే చాలా ఎక్కువ ఫ్లవర్స్ రావడానికి ఈ యొక్క ప్రొడక్ట్ హెల్ప్ చేస్తుందని చెప్పొచ్చు. ఈ యొక్క ప్రొడక్ట్స్ వాడడం ద్వారా మన పంటల్లో డిఫరెంట్ బయో ప్రాసెసెస్ ఆహ్, ఆహ్, జరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోసింథసిస్, పాలినేషన్ అని చెప్పొచ్చు. డిఫరెంట్ ప్రాసెసెస్ జరుగుతుంటాయి. అటువంటి బయో ప్రాసెసెస్‌ని ఇది ఇంప్రూవ్ చేస్తది. ఈ యొక్క ప్రొడక్ట్‌ని మీరు ఏ స్టేజ్‌లో వాడాలంటే ప్రీ ఫ్లవరింగ్ పూతొచ్చే 5-10 రోజుల ముందుగా. అప్పుడప్పుడు ఒక్కొక్కే ఫ్లవర్ కనిపిస్తా ఉంటది కదా! ఆ ఒక్క స్టేజ్‌లో వాడితే చానా ఎక్కువ ఫ్లవర్స్ రావడానికి కూడా ప్రమోట్ చేస్తది. చానా ఎక్కువ ఫ్లవర్స్ పిందెలుగా మారడంలో ఈ యొక్క ప్రొడక్ట్ పనిచేస్తుంది. మన పంట యొక్క దిగుబడి, మన నాణ్యతలో. ఎందుకంటే దీంట్లో కూడా మైక్రో న్యూట్రియంట్స్, సూక్ష్మ పోషకాంశాలు ఉంటాయి కాబట్టి, మన పంటల్లో వచ్చే ఒక నాణ్యతని, మన దిగుబడిని పెంచడంలో హెల్ప్ చేస్తుంది. ఈ యొక్క ప్రొడక్ట్‌ని మీరు స్ప్రే ద్వారా అందించొచ్చు. అలాగే డ్రిప్ ద్వారా కూడా అందించొచ్చు. మీ స్ప్రే ద్వారా అందిస్తే ఎవ్రీ ఆహ్, ప్రతి లీటర్ నీటిలో ఎవ్రీ 15 లీటర్స్ ఆఫ్ వాటర్‌లో 20 ఎంఎల్
దీన్ని వేసి మీరు స్ప్రే చేయొచ్చు. స్ప్రే చేసి ఫ్లవర్ మంచిగా వస్తుంది. చాలా యొక్క ఫ్లవర్స్ కాయగా మారతాయి. అలాగే మన దిగుబడి అనేది కూడా మంచిగా వచ్చడంలో ఈ యొక్క ప్రోడక్ట్ యూజ్ చేస్తుంది. ఈ యొక్క ప్రోడక్ట్ బ్యాలెన్స్ ఫర్టిలైజేషన్ మన పంటకి కావాల్సిన సూక్ష్మ పోషకాంశాలని అందిస్తుంది కాబట్టి ఒక బ్యాలెన్స్ ఫర్టిలైజేషన్ లో కూడా హెల్ప్ చేస్తుందని చెప్పొచ్చు. అన్ని పంట సార్ మీ వాయిస్ లో ఆగిపోయినట్టు. కూడా ఈ యొక్క ప్రోడక్ట్ వచ్చేసి ఇస్ ఇట్ ఆడిబుల్ నౌ? ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు వస్తుంది. Yes, sir. Our next product is Vestige Agri Protect. Vestige Agri Protect ఒక ఫంగల్ డిసీజెస్ మన పంటల్లో వచ్చే శిలీంధ్ర రోగాల్ని నిర్వహణ చేయడానికి ఒక ప్రోడక్ట్. దీన్ని బయోఫంగిసైడ్ అని పిలుస్తారు. ఈ యొక్క ప్రోడక్ట్ వచ్చేసి సీవీడ్, మన సముద్రంలో దొరికే ఒక పాచి అని చెప్పొచ్చు, ఒక వీడ్ అని చెప్పొచ్చు, ఒక మొక్క అని చెప్పొచ్చు. ఆ మొక్క ద్వారా దీన్ని తీసుకుంటారు. మీరు వినే ఉంటారు అట్లాంటిక్ ఓషన్ లో ఒక డీప్ ఇన్సైడ్ ద ఓషన్ ఒక మొక్క వస్తుంది. ఆ మొక్కలో ఎటువంటి పొటెన్షియల్ ఉందంటే ఆ ఒక మొక్కకి ఎటువంటి వ్యాధులు రావు, ఎటువంటి శిలీంధ్రాల నుంచి వ్యాధులు రావు. అటువంటి పొటెన్షియల్ ని మన పంటకు కూడా మేము అందించవచ్చు. దీన్ని స్ప్రే చేయడం ద్వారా, దీన్ని మేము మట్టిలో ఇవ్వడం ద్వారా ఆ యొక్క పొటెన్షియల్ ని మన పంటల్లో అందిస్తే ఏమవుతుంది, చాలా ఎక్కువ డిసీజెస్ అనేవి మన పంటల్లో రావు. కామన్ గా వచ్చే డిసీజెస్ గురించి కూడా మేము డిస్కస్ చేస్తాం. ఈ యొక్క ప్రోడక్ట్ 2 డిఫరెంట్ మెథడ్స్ లో వర్క్ చేస్తుంది. ఒకటి సిస్టమిక్, ఆంతరికంగా మరియు సంపర్క. అంటే ఆంతరికంగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము మన కాలులో ఒక గాయమైంది, ఒక వూండ్ అయింది మన కాలులో అనుకుందాం. మేము కామన్ గా దాన్ని ఎలా ట్రీట్ చేస్తాం, ఒక ఆయింట్మెంట్ గానీ దాని మీద వేస్తాము కానీ, లేకుంటే టీటీ ఇంజెక్షన్ తీసుకుంటాం. మేము టీటీ ఇంజెక్షన్ ఎక్కడ తీసుకుంటాం, మన భుజంలో గానీ, మన వీపు, మన బ్యాక్ దీంట్లో మేము దాన్ని ఇంజెక్ట్ చేసుకుంటాం. బట్ అక్కడ ఇంజెక్ట్ చేసినప్పుడు మన కాల్లో ఉండే గాయం అది నయమవుతుంది. మేము భుజంలో తీసుకుంటే అది పోయి కాల్లో ఉండే ఒక ఊండ్ని నయం చేస్తుంది. ఎలా చేస్తుంది అంటే దీన్ని సిస్టమిక్ అంటారు. మీరు పైన ఇచ్చినా కూడా అది సిస్టమ్ లోపల పోయి మన కాల్లో ఉండే డ్యామేజెస్ ని అది క్యూర్ చేస్తుంది. కోవిడ్ వ్యాక్సినేషన్, ఇప్పుడు మేము కోవిడ్ వ్యాక్సినేషన్ వేసుకున్నాం. కోవిడ్ వ్యాక్సినేషన్ ఎందుకు వేసుకున్నాం, మన ఫ్యూచర్ లో వచ్చే కోవిడ్ వైరస్ నుంచి మనకి రక్షణ ఉండాలని మేము వ్యాక్సినేషన్ వేసుకున్నాం. సిమిలర్ గా ఈ యొక్క ప్రోడక్ట్ పనిచేస్తుందని చెప్పొచ్చు. దీన్ని ఆంతరికంగా అని పిలుస్తారు. అలాగే సంపర్క, కాంటాక్ట్ అంటే ఆల్రెడీ ఒక లీఫ్ మీద ఒక వ్యాధి వచ్చింది. ఆ వ్యాధిని ఎలా ఇది తగ్గిస్తుందంటే ఆ యొక్క శిలీంధ్రాల్ని, ఆ ఫంగస్ ని లీఫ్ మీదనే చంపేస్తుంది. ఆ లీఫ్ నుంచి నెక్స్ట్ లీఫ్ కి ఆ ఒక శిలీంధ్ర పోకుండా స్ప్రెడ్డింగ్ ని ఇది తగ్గిస్తుందని చెప్పొచ్చు. ఈ యొక్క ప్రోడక్ట్ యాంటీ రెసిస్టెంట్ అని చెప్తారు. కామన్ గా ఎందుకు యాంటీ రెసిస్టెంట్ అని మెన్షన్ చేశాను ఇక్కడంటే, మీరు బయట నుంచి కెమికల్స్ తీసుకొని వస్తారు. ఫంగిసైడ్స్ గానీ, ఇన్సెక్టిసైడ్ పురుగు మందు గానీ, డిఫరెంట్ ఫంగల్ డిసీజెస్ కి, బ్యాక్టీరియల్ డిసీజెస్ కి మీరు మందులు తీసుకొని వచ్చి స్ప్రే చేస్తారు. మీరు కంటిన్యూస్ గా అదే స్ప్రే చేస్తుంటే ఏమైతది, మన పంటల్లో ఆ యొక్క శిలీంధ్రాలకి రెసిస్టెన్స్ వచ్చేస్తుందన్నమాట. ఇప్పుడు కామన్ గా ఏమంటే మీరు మీరు కామన్ హౌస్ లో మేమేం చేస్తాం, మస్కిటో పోవాలంటే మార్టిన్, ఆల్ అవుట్ ఇటువంటి ప్రొడక్ట్స్ వాడతాం. కొన్నిసార్లు మీరు చూసి ఉండొచ్చు, మార్టిన్ ఆన్ అయి ఉంటది, ఆల్ అవుట్ ఆన్ అయి ఉంటది. ఒక మిషన్ మీదే పోయి మస్కిటో కూర్చుంటది ఆన్ అయినా కూడా. ఎందుకంటే మస్కిటోస్ కి ఆ ఒక ప్రొడక్ట్ కి రెసిస్టెన్స్ వచ్చేసుంటది. మీరు ఎంత వాడినా కూడా, ఎంత స్ప్రే చేసినా కూడా దానికి ఏమవ్వదు. అటువంటి రెసిస్టెన్స్ మన వెస్టేజ్ ప్రొటెక్ట్ లో రాదు. మీరు ఎవ్రీ టైమ్ స్ప్రే చేసినప్పుడు అది కొత్తగా ఉంటది. యాంటీ రెసిస్టెంట్ అని దీనికి చెప్తారు. ఈ యొక్క ప్రోడక్ట్ ని మీరు విత్తన శుద్ధిలో వాడొచ్చు. విత్తన శుద్ధిలో ఎందుకు వాడాలంటే, మన పంటల్లో మాక్సిమం డిసీజెస్ ఎక్కడి నుంచి వస్తాయంటే, మన పంటల్లో ఎలా వస్తాయంటే మట్టి ద్వారా. మట్టిలో చాలా ఎక్కువ శిలీంధ్రాలు ఉంటాయి, బ్యాడ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి, బ్యాడ్ ఫంగసెస్ ఉంటాయి. అది మన పంటకి ఎక్కకుండా ఉండాలంటే మేము ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో మన విత్తనానికి మేము విత్తన శుద్ధి చేస్తే, సీడ్ ట్రీట్మెంట్ చేస్తే ఆ ఒక శిలీంధ్రాలు మన పంట మీద రాకుండా ఉంటాయి. ఎవ్రీ కిలో సీడ్స్ కి, ప్రతి కిలో విత్తనానికి మీరు 10 గ్రాముల దాకా ఈ యొక్క అగ్రి ప్రోటెక్ట్ ని వాడి విత్తన శుద్ధి చేస్తే ఏమైతది, ఆ విత్తనానికి ఎటువంటి ఒక వ్యాధులు రావని చెప్పొచ్చు. ఈ యొక్క ప్రోడక్ట్ ని మీరు డైరెక్ట్ మీరేసే కెమికల్ ఎరువుల్లో గానీ మిక్స్ చేసి మన పంటకి అందించొచ్చు.
ప్రతి ఎకరానికి 1 కిలో దాకా ఈ యొక్క ప్రోడక్ట్‌ని వాడొచ్చు. అలాగే ఈ యొక్క ప్రోడక్ట్‌ని మీరు డిసీజ్ వచ్చే ముందు అలాగే డిసీజ్ వచ్చిన తర్వాత కూడా వాడొచ్చు. డిసీజ్ వచ్చే ముందు వాడితే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటది. ఎందుకంటే ప్రికాషన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్తాం. ఒక వ్యాధి వచ్చే ముందే వ్యాధి రాకుండా కావాల్సిన ఒక మేనేజ్‌మెంట్ ప్రాక్టీసెస్‌ని తీసుకుంటే ఇది కోవిడ్ వ్యాక్సిన్ లాగా పనిచేస్తుంది కాబట్టి, ఎటువంటి వ్యాధులు రాకుండా హెల్ప్ చేస్తుంది కాబట్టి ఒక ప్రోడక్ట్‌ని వాడితే మేము వ్యాధి వచ్చే ఫ్యూచర్‌లో వచ్చే వ్యాధుల్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. అలాగే ఆల్రెడీ వచ్చిన వ్యాధుల్ని కూడా మేము క్యూర్ చేయొచ్చు. కామన్‌గా మన వరిలో వచ్చే కామన్ వ్యాధులంటే అగ్గి తెగ్గు. ఆహ్, అగ్గి తెగ్గొస్తది చాలా ఎక్కువగా. అలాగే కాటుక వ్యాధి, స్మట్ అని చెప్తారు. అలాగే మన బూడిద వాడి, పౌల్ట్రీ మిల్డ్యూ అని చెప్తారు. ఎటువంటి రైస్ బ్లాస్ట్, స్మట్ డిసీజ్, పౌల్ట్రీ మిల్డ్యూ డిసీజెస్‌ని ఇది క్యూర్ చేస్తుంది. అలాగే మన మిర్చిలో కామన్‌గా ఆహ్, డాంపింగ్ ఆఫ్ అని అయితది. డాంపింగ్ ఆఫ్ అనేది ఫంగల్ డిసీజ్ వస్తది. అదేమైతుందంటే మేము స్టార్టింగ్‌లో ఆ నాటుని తీసుకొనొచ్చి మన భూమిలో ఏస్తాం. మిర్చిని తీసుకొని నర్సరీ నుంచి తీసుకొనొచ్చి వేస్తాం. కొన్ని రోజుల తర్వాత కుళ్ళిపోతుంది. స్టెమ్ దగ్గర కుళ్ళిపోయి చెట్టు చనిపోతుంటది. దీన్ని డాంపింగ్ ఆఫ్ అంటారు. ఈ వ్యాధి కూడా మన మట్టిలో ఉండే శిలీంధ్రాలు ఎప్పుడు మన పంట మీద ఎక్కుకుంటాయో ఆటోమేటికల్లీ ఆ యొక్క చెట్టు అనేది చనిపోతది. దీన్ని కూడా మేము విత్తన శుద్ధి, నేనప్పుడే చెప్పాను. మీరు బయట నుంచి తీసుకొనొచ్చిన నర్సరీని హ్యూమిక్ లిక్విడ్‌లో డిప్ చేసి దాని తర్వాత మెయిన్ ఫీల్డ్‌లో ట్రాన్స్‌ప్లాంట్ చేయండి అని చెప్పాను. అదే వాటర్‌లో 10 గ్రామ్ ప్రోటెక్‌ని మీరు మిక్స్ చేసి దీన్ని కూడా విత్తన శుద్ధి చేస్తే ఇటువంటి వ్యాధుల్ని మేము కంట్రోల్ చేయొచ్చు. ఆంత్రక్నోజ్ అనే ఒక వ్యాధొస్తది. రెడ్ అవ్వాల్సిన మిర్చి ఆహ్, మిర్చి పంట ఏమైతది వైట్ అయిపోతూ ఉంటది. రెడ్ అవ్వాల్సిన పండు వైట్ అయిపోతా ఉంటది. దీన్ని ఆంత్రక్నోజ్ అంటారు. ఇది కూడా ఒక ఫంగల్ డిసీజెస్. ఇటువంటి డిసీజెస్‌ని విల్ట్ అని ఒక డిసీజ్ కంప్లీట్‌గా చెట్టు ఎండిపోతా ఉంటది సడెన్‌గా. అక్కడక్కడ ఒక చెట్టు ఎండిపోతుంటది. అటువంటి డిసీజెస్‌ని మన పత్తిలో కూడా డిఫరెంట్ డిసీజెస్ వస్తుంటాయి. ఎటువంటి డిసీజెస్‌ని మీరు ఈ యొక్క ప్రొడక్ట్ ద్వారా ఆహ్, తగ్గించొచ్చు, క్యూర్ చేయొచ్చని చెప్పొచ్చు. కాటన్‌లో వచ్చే డిసీజెస్ కానీ, అన్ని పంటల్లో వచ్చే మన ఫంగల్ డిసీజెస్‌ని ఇది కంట్రోల్ చేస్తుందని చెప్పొచ్చు. ఈ యొక్క ప్రొడక్ట్‌ని మీరు ఎలా వాడాలని చెప్పాను. సీడ్ ట్రీట్‌మెంట్‌లో, స్ప్రేయింగ్, అలాగే మట్టిలో సాయిల్ అప్లికేషన్‌గా వాడొచ్చు. విత్తన శుద్ధిలో కూడా వాడొచ్చు. నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి అగ్రి 82. ఈ యొక్క ప్రొడక్ట్ స్ప్రెడర్, యాక్టివేటర్, వెక్టర్, యూనిఫార్మ్ మిక్స్చర్ మరి ఇంప్రూవ్స్ సాయిల్ అబ్జార్ప్షన్ అని చెప్పొచ్చు. ఈ యొక్క ప్రొడక్ట్‌ని ఇప్పుడు లేటెస్ట్ నానో టెక్నాలజీ బేస్డ్ ప్రొడక్ట్‌గా అప్‌గ్రేడ్ చేశారు. ఈ యొక్క ప్రొడక్ట్ లేటెస్ట్ ప్రొడక్ట్ ఏముంది, థిక్‌నెస్ అనేది చాలా తక్కువుంటది. బట్ పెర్ఫార్మన్స్ అనేది చాలా ఎక్కువ బూస్ట్ చేశారు. కామన్‌గా ఒక థిక్‌నెస్ ఎందుకు తగ్గించారని చెప్తే, స్ప్రెడ్డింగ్ ఎబిలిటీని పెంచడానికి. ఒక కామన్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చంటే, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఒక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఒక గ్లాస్‌లో ఒక డ్రాప్ ఆఫ్ పెట్రోల్ ఎయండి. ఇంకొక గ్లాస్‌లో ఒక డ్రాప్ ఆఫ్ ఇంజిన్ ఆయిల్. మేము బైక్‌లో వాడే గాని, మన కార్స్‌లో వాడే గాని ఇంజిన్ ఆయిల్ ఒక డ్రాప్‌నియండి. పెట్రోల్ కూడా ఒక పెట్రోలియం ప్రొడక్టే. ఇంజిన్ ఆయిల్ కూడా ఒక పెట్రోలియం ప్రొడక్టే. 2 ప్రొడక్ట్స్ థిక్‌నెస్ డిఫరెన్స్ ఉంటది. పెట్రోల్ అనేది థిక్‌నెస్ తక్కువుంటది. దాని డెన్సిటీ అనేది తక్కువుంటది. మీరెప్పుడు ఒకటి గ్లాస్ ఆఫ్ వాటర్‌లో ఏసారనుకోండి, తొందరగా స్ప్రెడ్ అయితది. బట్ మీరు ఇంజిన్ ఆయిల్ తీసుకుంటే అది చాలా తొందరగా స్ప్రెడ్ అవ్వదు. బికాజ్ దాంట్లో అయాన్స్ అనేది వెయిట్ చానా ఎక్కువుంటది. వెయిట్ ఎక్కువుంటది కాబట్టి స్ప్రెడ్ అనేది అవ్వదు. కాబట్టి మనం కొత్త ప్రొడక్ట్ ఏముంది, థిక్‌నెస్ తగ్గించారు. చానా ఎక్కువ స్ప్రెడ్డింగ్ ఎబిలిటీని పెంచారు. అలాగే లైట్ వెయిట్ ఉండడం ద్వారా చానా ఎక్కువ పెర్ఫార్మన్స్ వస్తుందని చెప్పొచ్చు. ఈ యొక్క ప్రొడక్ట్ ఏం చేస్తది, గమ్ లాగా పనిచేస్తది. స్టిక్కర్ లాగా పనిచేస్తది. మీరు లీఫ్ మీద స్ప్రే చేసినప్పుడు కామన్‌గా మన రైతులు ఎలా స్ప్రే చేస్తారంటే, ఎటువంటి గమ్ వాడకుండా ఓన్లీ వాటర్‌లో కెమికల్ మిక్స్ చేసేసి స్ప్రే చేస్తారు. ఆ స్ప్రే చేసినప్పుడు ఏమైతది, అది లీఫ్ మీద పోయి వాటర్ డ్రాప్‌లెట్స్, స్మాల్ డ్రాప్‌లెట్స్‌గా నిలబడుతుంది. కొంచెం గాలి వచ్చినా కూడా చెట్టు షేక్ అయితే గాలి వస్తే ఏమైతది, ఆ డ్రాప్‌లెట్స్ మొత్తం కిందకి పడిపోతుంది. ఎటువంటి బెనిఫిట్స్ ఉండదు మీరు స్ప్రే చేసినా కూడా. ఎటువంటి బెనిఫిట్స్ లేదంటే మీకు ఇన్వెస్ట్‌మెంట్ కూడా వేస్ట్ అయితది. ఇటువంటి సిట్యుయేషన్‌లో అదే ప్రొడక్ట్స్ మీరు అగ్రి 82 ఏసి స్ప్రే చేస్తే ఇది ఏం చేస్తది, ఆ ఒక్క లీఫ్ మీరు స్ప్రే చేసే లిక్విడ్ కంప్లీట్‌గా లీఫ్ మీద అతుక్కోవడానికి, గమ్ లాగా అతుక్కోవడానికి ప్రమోట్ చేస్తది కాబట్టి, ఇది స్టిక్కింగ్ ఎబిలిటీ మన పంటల్లో మేమేసే కెమికల్ చాలా మంచిగా అతుక్కోవడానికి హెల్ప్ చేస్తుందని చెప్పొచ్చు. ఇది హోమోజీనస్ మిక్స్చర్. కామన్‌గా మీరు బయట నుంచి తీసుకొనొచ్చే పౌడర్ గానీ, ఆయిల్ గానీ, నూనె గానీ
మీరు వాటర్‌లో మిక్స్ చేసినప్పుడు అది పైన తేలుతుంటది. లేకుంటే కింద పోయి సెటిల్ అయిపోయి ఉంటది. ఎందుకు ఇలా అయితుందంటే బికాస్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్. సర్ఫేస్ టెన్షన్ అనేది ఎక్కువ ఉంటది కాబట్టి మన వాటర్‌కి ఆ పౌడర్‌కి పడదు. అప్పుడేమైతది మిక్స్ అవ్వదు ప్రాపర్‌గా. మిక్స్ అవ్వకపోతే మేము యూనిఫార్మ్‌గా అన్ని ఆహ్, చెట్టుకి యూనిఫార్మ్‌గా స్ప్రే చేయలేం. ఇటువంటి సిట్యుయేషన్‌లో అగ్రి 82 ఏం చేస్తది, ఈ పౌడర్స్‌ని, ఇటువంటి ఆయిల్స్‌ని కంప్లీట్‌గా వాటర్‌లో యూనిఫార్మ్‌గా మిక్స్ వాటర్ మరియు పౌడర్ సర్ఫేస్ టెన్షన్‌ని తగ్గిస్తుంది కాబట్టి, యూనిఫార్మ్‌గా వాటర్‌లో మిక్స్ చేయడంలో ఈ యొక్క ప్రొడక్ట్ హెల్ప్ చేస్తుందని చెప్పొచ్చు. ఈ యొక్క ప్రొడక్ట్ మీరు ఆహ్, డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్‌లో వాడొచ్చు. మీరేసే కెమికల్ ఎరువుల్లో కూడా వాడొచ్చు. ఎరువుల్లో వాడుతుంటే ఎవ్రీ కిలో ఎరువుకి మీరు 3-4 ఎంఎల్ దాకా వాడాలా. ఎందుకు వాడాలంటే కామన్‌గా మేము వాడే యూరియా, డీఏపీ, పొటాష్ ఇంగ్లీష్‌లో దీన్ని ఫాస్ట్ రిలీజింగ్ ఫెర్టిలైజర్స్ అని చెప్తాము. మీరు మట్టిలో ఇప్పుడేస్తారు. నెక్స్ట్ 5-8 డేస్‌లో అవి ఖాళీ అయిపోతుంది. మట్టిలో ఉండవు. లేకుంటే పంట తీసుకొని ఉంటది. లేకుంటే మట్టి లోపల వేస్ట్ అయిపోయి ఉంటది. లేకుంటే గాలి లోపల వేస్ట్ అయిపోయి ఉంటది. ఎవాపరేట్ అయిపోయి ఉంటది. ఇటువంటి లాసెస్ అవ్వకూడదంటే మన అగ్రి 82 పనిచేస్తుంది. ఈ యొక్క ప్రొడక్ట్ ఏం చేస్తుంది, మీరు దీన్ని కెమికల్స్‌తో పాటు వాడితే అగ్రి 82ని వాడితే ఆ ఫాస్ట్ రిలీజింగ్ నేచర్‌ని స్లో చేసేస్తుందన్నమాట. మన పంటకి ఎంత కావాలో అంత మాత్రమే విడుదల చేస్తది. ఇలా మీరు వాడొచ్చు. మీరు బయట తెచ్చే కెమికల్ పౌడర్ గాని, ఆయిల్‌తో గాని వాడాలంటే ప్రతి క్యాన్‌కి 15 లీటర్స్ క్యాన్‌కి 5-10 ఎంఎల్ దాకా వాడొచ్చు. లేకుంటే ఎవ్రీ లీటర్ ఆఫ్ వాటర్‌కి మీరు హాఫ్ ఎంఎల్ దాకా మీరు చేయొచ్చు. మీరు బయట నుంచి తీసుకొనొచ్చే గడ్డి మందు, హెర్బిసైడ్స్ అని చెప్తాం. గడ్డి మందుతో వాడాలంటే ప్రతి ఆహ్, లీటర్ వాటర్‌లో మీరు ప్రతి 15 లీటర్స్ వాటర్‌లో 1 ఎంఎల్ పర్ లీటర్. లేకపోతే 15 లీటర్స్ వాటర్‌లో 15 ఎంఎల్ లాగా మీరు ఈ యొక్క ప్రొడక్ట్‌ని వాడాలా. అప్పుడు గడ్డి అనేది చాలా తొందరగా డ్రై అయిపోతది. గడ్డి మందులు మంచిగా పనిచేస్తుంది. ఇలా ఈ యొక్క కెమికల్ వాడడం ద్వారా, ఈ యొక్క అగ్రిగేటెడ్ వాడడం ద్వారా మేము కెమికల్ ఫెర్టిలైజర్‌ని కూడా తగ్గించొచ్చు. అలాగే వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ యొక్క పెర్ఫార్మన్స్‌ని యాక్టివేటింగ్ చేయొచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే ఈ యొక్క ప్రొడక్ట్ ఎందుకు వాడాలంటే దీనికి రూ. 1 మీరు ప్రొడక్ట్ ఇస్తే అది రూ. 5 లాగా పని చేసి చూపిస్తుంది. రూ. 1 ప్రొడక్ట్ పౌడర్ గాని, ఆయిల్ గాని ఇస్తే అది రూ. 5 వేస్ట్ అవ్వకుండా ఆ ప్రొడక్ట్ యూనిఫార్మ్‌గా ఒక పంట తీసుకోవడానికి హెల్ప్ చేస్తుందని చెప్పొచ్చు. అలాగే ఒక ప్రొడక్ట్‌ని స్ప్రెడర్‌గా యూజ్ చేస్తారు. స్ప్రెడర్ ఎలా పనిచేస్తుందంటే కామన్‌గా మేము రైతులు ఏం చేస్తామంటే స్ప్రే చేస్తాం. స్ప్రే చేసినప్పుడు ఎలా స్ప్రే చేస్తామంటే ఓన్లీ లీఫ్ మీద పైన భాగంలో మాత్రమే స్ప్రే చేసుకొని ఎళ్ళిపోతాం. కింద భాగంలో కూడా వ్యాధులుంటాయి. కింద భాగంలో కూడా కీటకాలుంటాయి. దాన్ని నిర్వహణ చేయం ప్రాపర్‌గా మేము. ఈ యొక్క ప్రొడక్ట్ అగ్రి 82 ఏం చేసింది, మీరు పైన భాగంలో స్ప్రే చేసినా కూడా కింద భాగం వరకు ఆ యొక్క కెమికల్‌ని స్ప్రెడ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. దీన్ని స్ప్రెడ్డింగ్ క్వాలిటీ అని చెప్తారు. నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి అగ్రి అక్వాజెల్. దీన్ని హైడ్రోజెల్ అని పిలుస్తారు. ఈ యొక్క ప్రొడక్ట్ ఏం చేస్తుందంటే, దీన్ని వాటర్ కాంటాక్ట్‌లో వస్తే అది జెల్‌గా మార్చేస్తుంది ఆ వాటర్‌ని. అలాగే ఎటువంటి కాంటాక్ట్స్ వచ్చినా కూడా అది దాన్ని జెల్‌గా మార్చేస్తుంది. అలాగే మీరేసే కెమికల్ ఫెర్టిలైజర్స్‌ని కూడా ఇది సేవ్ చేస్తుంది. ఎలా సేవ్ చేస్తుందంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ యూరియా ఏసారు పంటలో, పంటకి యూరియా ఏసారు. ఆ యూరియా ఒక చెట్టు ఎలా తీసుకుంటే, ఒక పంట ఎలా తీసుకుందంటే, ఆ యూరియా అనేది ఫస్ట్ నీటిలో డిసాల్వ్ అయిపోతుంది. ఆ నీటిని వేరు ద్వారా ఒక పంట తీసుకున్నది. ఆ న్యూట్రిషన్ ఉండే వాటర్, ఆ యూరియా ఉండే వాటర్‌ని ఇది జెల్‌గా మార్చేస్తుంది. వేస్ట్ అవ్వకుండా మార్చేస్తుంది. పంటకి ఎంత కావాలో అంత మాత్రమే రిలీజ్ చేస్తుంది. ఇలా మేము 40% దాకా న్యూట్రియంట్స్‌ని సేవ్ చేయొచ్చు. అలాగే ఈ యొక్క ప్రొడక్ట్‌ని వాడితే మేము చానా వాటర్ అవసరం లేకుండా చాలా తక్కువ వాటర్‌లో మన పంటని పండించొచ్చు. ఈ యొక్క ప్రొడక్ట్ వాడితే మన మట్టిలో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ, నీటి నిలబడే శక్తి 500 టైమ్స్ ఎక్కువైతుంది కాబట్టి వాటర్ అనేది వేస్ట్ అవ్వదు. ఈ యొక్క వాటర్ బయటకి రావాలా, జల్ నుంచి బయటకి రావాలంటే, ఆ వేరు తీసుకుంటే మాత్రమే బయటకొస్తుంది. మీరు డిఫరెంట్ మోడ్స్, టెంపరేచర్ ఎక్కువైనా కూడా, ఎండ ఎక్కువైనా కూడా డ్రై అయిపోతుందనుకుంటాం కదా! అలా డ్రై అవ్వదు. ఓన్లీ వేరు తీసుకుంటే మాత్రమే ఆ వాటర్ అనేది బయటకొస్తది. ఈ యొక్క ఒక డెమో చూడొచ్చు మీరు. అగ్రి అక్వాజెల్ ఏసిన ఆహ్, చెట్టేముంది వాటర్ ఉన్నప్పుడు, వర్షం పడినప్పుడు ఆ వాటర్‌ని స్టోర్ చేస్తుంది. డ్రై సీజన్ 15 డేస్, 20 డేస్ వాటర్ షార్టేజ్ ఉన్నా, వర్షం లేకున్నా, లేకుంటే బోర్ చెడిపోయినా అటువంటి సిట్యుయేషన్‌లో మన పంటకి కావాల్సిన వాటర్‌ని, న్యూట్రియంట్స్‌ని యూనిఫార్మ్‌గా ఇస్తూ ఉంటది. ఎటువంటి ఇబ్బంది లేకుండా. కాబట్టి అప్పుడు ఆటోమేటిక్‌గా గ్రోత్ అనేది మంచిగొస్తది. ఎటువంటి డ్యామేజ్ కాకుండా. మేమేసే కెమికల్‌ని కింద లోపల పదరంలో పోకుండా ఇది
పైన పదరంలో ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. నేలకోత ఏమైతుంది, సాయిల్ ఎరోషన్, మట్టి పోతుంటది. ఒక పొజిషన్ నుంచి ఇంకొక పొజిషన్‌కి వెళ్ళిపోతుంటది. బికాస్ ఆఫ్ వాటర్ ప్రెషర్, లేకుంటే వర్షం చాలా ఎక్కువ పడితే ఎటువంటి డ్యామేజెస్‌ని కూడా ఇది కంట్రోల్ చేస్తుందని చెప్పొచ్చు. ఈ యొక్క ప్రొడక్ట్‌ని మట్టిలో సాయిల్ అప్లికేషన్ చేయాలా? సాయిల్ అప్లికేషన్ ఎలా చేయాలంటే మీరు ఏసే కెమికల్ ఎరువులు గానీ, లేకుంటే మట్టిలో మిక్స్ చేసి, ఇసుకలో మిక్స్ చేసి, లేకుంటే సేంద్రియ ఎరువుల్లో మిక్స్ చేసి మీరు ప్రతి ఎకరానికి 1-2 కిలోస్, 1 కిలో నుంచి 2 కిలోల దాకా ఈ యొక్క ప్రొడక్ట్‌ని వాడొచ్చు. ఈ యొక్క ప్రొడక్ట్‌ని ఏడాదికి ఒక్కసారి వాడితే చాలు. ప్రతి పంటకి వాడాల్సిన అవసరం లేదు. ప్లాంటేషన్ క్రాప్స్, మామిడి, ఫ్రూట్ క్రాప్స్‌లో అయితే ప్రతి చెట్టుకి 40-80 గ్రామ్స్ దాకా ఈ యొక్క ప్రొడక్ట్స్‌ని వాడాల్సుంటది. స్టేజ్ బై స్టేజ్ ఇది కొంచెం గమనించండి. ఇప్పటి వరకు చెప్పింది ఈ యొక్క ప్రొడక్ట్స్ గురించి ఎలా పనిచేస్తాయని. ఆహ్, నెక్స్ట్ ఏమంటే ఈ యొక్క ప్రొడక్ట్స్ స్టేజ్ బై స్టేజ్ ఎలా వాడొచ్చు అనే గురించి ఇప్పుడు చెప్పాను. ఫస్ట్ స్టేజ్ ఏం చేస్తాడు, ఒక రైతు ఒక పంట ఎయాలంటే ఫస్ట్ భూమి తయారీ చేసుకుంటారు. క్షేత్ర తయారీ చేసుకుంటారు. 2-3 సార్లు దాకా ట్రాక్టర్‌లో దున్నుతారన్నమాట. ఆ దున్నే టైంలో గాని, లేకుంటే విత్తనం వేసే టైంలో గాని, అగ్రి గ్రాన్యూల్స్, అగ్రి ప్రొటెక్ట్, అగ్రి ఎక్వాజల్, అగ్రి 80 ఈ 4 ప్రొడక్ట్స్‌ని కింద మెన్షన్ చేసిన డోసేజెస్‌లో వాడొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ అగ్రి గ్రాన్యూల్, అగ్రి ఎక్వాజల్, అగ్రి 82ని కంపల్సరీగా వాడాల్సుంటది. ఈ యొక్క 3 ప్రొడక్ట్స్ మన యీల్డ్‌లో, మన మట్టి సాయిల్ క్యారెక్టరిస్టిక్స్‌ని డెవలప్ చేస్తుంది. మీరు చూసుండొచ్చు. ఈ యొక్క ప్రొడక్ట్‌ని ఎంత మంచిగా డిజైన్ చేశారంటే ఎవ్రీ స్టేజ్ బై స్టేజ్‌కి వీళ్ళు ఆ ఒక మట్టిలో ఉండే ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేశారు. తర్వాత రూట్ సిస్టమ్‌లో ఉండే ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేశారు. నెక్స్ట్ గ్రోత్‌లో ఉండే ప్రాబ్లమ్స్‌ని. నెక్స్ట్ స్టేజ్ గ్రోత్ వచ్చిన తర్వాత వ్యాధులొస్తుంటాయి. దాన్ని సాల్వ్ చేశారు. దాని తర్వాత ఫ్లవరింగ్ వస్తది. ఫ్లవరింగ్ డ్యామేజ్ కాకుండా, ఫ్లవర్ ఊడిపోకుండా ఉండాలంటే ఒక ప్రొడక్ట్‌ని. దాని తర్వాత పంట ఒక నాణ్యత పెంచాలంటే ఒక ప్రొడక్ట్. అలా ఒక ఎంత మంచిగా డిజైన్ చేశారు. సిమిలర్‌లీ ఫస్ట్ స్టేజ్‌లో ఈ యొక్క 4 ప్రొడక్ట్స్ మీరు వాడొచ్చు. నెక్స్ట్ స్టేజ్ ఏమంటే భూమి తయారీ చేసిన తర్వాత విత్తన శుద్ధి చేస్తారు. విత్తన శుద్ధిలో మీరు అగ్రి హ్యూమిక్ లిక్విడ్ మరియు అగ్రి ప్రొటెక్ట్‌ని వాడొచ్చు. ప్రతి కిలో సీడ్స్‌కి 10 ఎంఎల్ అగ్రి హ్యూమిక్ లిక్విడ్, 10 గ్రామ్స్ అగ్రి ప్రొటెక్ట్‌ని వేసి మీరు విత్తన శుద్ధి చేస్తే సీడ్ జర్మినేషన్ మంచిగొస్తది. రూట్ మంచిగా డెవలప్ అయితది. పిలకలు మంచిగొస్తాయి. చెట్టు మంచిగా డెవలప్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మన అగ్రి ప్రొటెక్ ఏం చేస్తుంది, ఎటువంటి శిలీంధ్ర వ్యాధులు, మన మట్టిలో ఉండే శిలీంధ్ర వ్యాధులు మన పంటకి రాకుండా పనిచేస్తుందని చెప్పొచ్చు. థర్డ్ స్టేజ్ గ్రోత్. ఇప్పుడు మట్టిని ప్రాపర్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ గ్రోత్ మంచిగా రావాలా అంటే అగ్రి హ్యూమిక్ లిక్విడ్, అగ్రి గోల్డ్, అగ్రి 82ని దీన్ని స్ప్రే చేయాలా? ఎంత మాత్రంలో స్ప్రే చేయాలంటే అగ్రి హ్యూమిక్ లిక్విడ్‌ని మీరు 2 ఎంఎల్ పర్ లీటర్, అగ్రి గోల్డ్ 1 గ్రామ్ పర్ లీటర్, అగ్రి 82 హాఫ్ ఎంఎల్ పర్ లీటర్, 10 ఎంఎల్ 15 లీటర్స్ ఆఫ్ క్యాన్‌లో మీరేసి ఈ 3 ప్రొడక్ట్‌ని మీరు స్ప్రే చేసి, ఎప్పుడు స్ప్రే చేయాలంటే విత్తనం ఏసి, నాటేసి 20-20 రోజుల తర్వాత. దీన్ని ఏస్తే చాలా మంచిగా గ్రోత్ ఒస్తది. పిలకలు మంచిగొస్తాయి, ఆకులు మంచిగొస్తాయి, కొమ్మలు మంచిగొస్తాయి. ఈ యొక్క మంచిగా రావాలంటే, గ్రోత్ మంచిగా కావాలంటే ఈ యొక్క 3 ప్రొడక్ట్స్ యూజ్ చేస్తుందని చెప్పొచ్చు. నెక్స్ట్ స్టేజ్ ఏమంటే ఫ్లవరింగ్ స్టేజ్. పూతొచ్చే 5-10 రోజుల ముందుగా అగ్రిమాస్, అగ్రి ప్రొటెక్ట్, అగ్రి 82ని స్ప్రే చేయండి. అగ్రిమాస్ ఏం చేస్తుంది, చానా ఎక్కువ ఫ్లవర్స్ రావడానికి హెల్ప్ చేస్తుంది. ఆ ఫ్లవర్స్ ఫ్రూట్‌గా మారడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే మన పంట ఒక నాణ్యతను పెంచడంలో హెల్ప్ చేస్తుందని చెప్పొచ్చు. అగ్రి ప్రొటెక్ట్ ఏం చేస్తుంది, ఎటువంటి వ్యాధులు రాకుండా మన పంటల్లో శిలీంధ్ర వ్యాధులు రాకుండా అగ్రి ప్రొటెక్ట్ పనిచేస్తుంది. అగ్రి 82 ఏం చేస్తుంది, ఈ యొక్క 2 అగ్రి ప్రొటెక్ట్ మరియు అగ్రి మాస్ పెర్ఫార్మన్స్‌ని పెంచుతుంది. యాస్ ఎన్ స్టిక్కర్, స్ప్రెడర్, యాక్టివేటర్‌గా. అలాగే నెక్స్ట్ స్టేజ్‌లో ఫ్లవర్ వచ్చి చిన్న చిన్న పిందెలుగా మారుతుంటాయి. మన వరిలో స్మాల్ మిల్కింగ్ స్టేజ్, పాలు వస్తుంటాయి. పాలు పొంగుతుంటదిగా. ఆ ఒక్క స్టేజ్‌లో మీరు అగ్రి నానోటెక్, అగ్రి 82ని చిన్న చిన్న పిందెలొచ్చే స్టేజ్‌లో అగ్రి నానోటెక్, అగ్రి 82ని వాడొచ్చు. ఈ యొక్క ప్రొడక్ట్‌ని ఫ్లవరింగ్‌కి ముందు కూడా వాడొచ్చు. మేము అగ్రి మాస్‌ని వాడుతున్నాం కాబట్టి అగ్రి నానోటెక్‌ని వాడడం అవసరం ఉండదు. దీన్ని అగ్రి పోస్ట్ ఫ్లవరింగ్ అయ్యి 5-10 డేస్ తర్వాత, 15 డేస్ తర్వాత కూడా ఈ యొక్క ప్రొడక్ట్‌ని వాడొచ్చు. దీని ద్వారా మన పంటల్లో నాణ్యతని పెంచొచ్చు. సైజ్, షేప్, కలర్ మంచిగా రావడానికి ఇది హెల్ప్ చేస్తుంది. మన దిగుబడిని పెంచే దాంట్లో హెల్ప్ చేస్తుంది. అలాగే కామన్ క్వెషన్స్ ఏమంటే, మన వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్‌ని బయట కెమికల్స్‌తో మిక్స్ చేసి వాడొచ్చా అని కొంతమంది ప్రశ్న అడుగుతుంటారు. వాడొచ్చు. ఎక్సెప్ట్ అగ్రి మాస్ మరియు అగ్రి ప్రొటెక్ట్.
అగ్రిమాస్, అగ్రిప్రొటెక్ట్‌ని కూడా వాడొచ్చు. బట్ ఏమంటే అవాయిడ్ చేయండి. మీరు వాడాలంటే విస్టిజ్ అగ్రి ప్రొడక్ట్స్‌ని బయట కెమికల్స్‌తో వాడాలంటే బయట కెమికల్స్ డోసేజెస్‌ని మీరు తగ్గించి వాడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 100 ఎంఎల్ వాడండి ప్రతి ఎకరానికి అని ఇచ్చుంటే దాంట్లో మీరు 30-40% తగ్గించి మన ప్రొడక్ట్స్‌తో మిక్స్ చేసి వాడొచ్చు. 2 ఒకేసారి 100% డోసేజ్‌లో వాడితే ఏమైతది డోసేజ్ ఎక్కువైపోతుంది. డబుల్ డోస్ అయిపోతుంది కాబట్టి పంట మీద చాలా ఎక్కువ ప్రెషర్ పడతది. కాబట్టి అటువంటి డ్యామేజెస్ కాకుండా, ప్రెషర్ డ్యామేజ్ కాకుండా ఉండాలంటే దీన్ని ఒక ప్రాపర్ డోసేజ్‌లో వాడితే ఎటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ అయితే లేదు. మీరు కెమికల్స్‌తో మిక్స్ చేసి వాడొచ్చు. అవాయిడ్ అగ్రి ప్రొటెక్ట్ అండ్ అగ్రి మాస్‌ని అవాయిడ్ చేయండి. ఇంకా రిమైనింగ్ అదర్ ప్రొడక్ట్స్ మీరు అన్ని ప్రొడక్ట్స్ ఉన్న స్టేబుల్ ఉన్నాయి కాబట్టి ఎటువంటి కెమికల్స్‌లో కూడా మీరు మిక్స్ చేసి వాడొచ్చు కాబట్టి మీరు వాడొచ్చు. ఏమంటే డోసేజెస్‌ని తగ్గించి వాడండి. ఆహ్, మా బయట తీసుకొనొచ్చే కెమికల్స్ డోసేజెస్‌ని. అలాగే కొంతమంది అడగొచ్చు అగ్రి గ్రాన్యూల్స్ గాని, అగ్రి హ్యూమిక్ కానీ ఇటువంటి సిమిలర్ ప్రొడక్ట్స్ మార్కెట్‌లో ఉన్నాయి. ఇంకా చాలా తక్కువ ధరలో ఉన్నాయి అని అడుగుతుంటారు. నేను అప్పుడే చెప్పాను. మన ప్రొడక్ట్ ఏముంది సిలికాన్ బేస్డ్. సిలికాన్, క్లే బేస్డ్ ప్రొడక్ట్ ఉంటది. సిలికాన్ అనేది చాలా మంచి పని చేస్తుంటది మన భూమిలో. క్లే అనేది చాలా ఆహ్, ఇంపార్టెంట్ పని చేస్తుంటది. మీరు తీసుకొనొచ్చే బయట దొరికే ప్రొడక్ట్స్ ఏమున్నాయి అది మట్టిని గ్రాన్యూల్స్ షేప్ ఇచ్చి దాన్ని హ్యూమిక్ కోట్ చేసి అమ్ముతుంటారు. నేను కూడా యాస్ ఎన్ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ఇవన్నీ ఫేక్ ప్రొడక్ట్స్‌ని చూసాను. ఎందుకంటే మన మేము చదివే టైంలో బీఎస్సీ గాని, ఎంఎస్సీ స్టేజ్‌లో మనకి ఇండస్ట్రియల్ అటాచ్‌మెంట్ అని చెప్తారు. అగ్రో ఇండస్ట్రీస్ డిఫరెంట్ ప్రొడక్షన్ చేస్తుంటారు కదా! కెమికల్స్ కానీ, గ్రాన్యూల్స్ కానీ, ఫెర్టిలైజర్స్ కానీ ఇటువంటి కంపెనీస్‌కి పంపించి ఆ ప్రాసెస్ ఎలా ఉంది? ఎలా తయారు చేస్తారు? దీని గురించి మేము చదవడానికి వాళ్ళు పంపిస్తుంటారు. అటు ఒక స్టేజ్‌లో నేను ఏం చూసానంటే ఇక ఫేక్ గ్రాన్యూల్స్ ప్రొడక్ట్‌ని, ఫేక్ హ్యూమిక్ ప్రొడక్ట్‌ని ఎలా తయారు చేస్తారంటే, మట్టిని తీసుకొనొచ్చి దాన్ని గుళిక చేసి, గ్రాన్యూల్ ఫార్మ్ ఇచ్చి, దానికి హ్యూమిక్ కోట్ చేసి అమ్ముతుంటారు. అది మట్టిలో మట్టి ఏస్తే ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయని మీకు తెలుసు. మట్టిలో కావాల్సిన హ్యూమిక్, పల్విక్ మరియు క్లే, సిలికాన్ పార్టికల్స్ వేస్తే మట్టిలో ఎటువంటి చేంజెస్ వస్తాయని నేను చెప్పాను. మరి ఇంకొకటేమంటే ప్రెస్టీజ్ అగ్రీలో ఎటువంటి క్వాలిటీలో కాంప్రమైజ్ చేయరు. కామన్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే వేరుశనగ నూనె. ఒక కిలో వేరుశనగ నూనె తయారు చేయాలంటే 3.5-4 కిలోస్ దాకా వేరుశనగ కావాలా, గ్రౌండ్‌నట్ కావాలా. ఆహ్, మీరు 300 ఒక కిలో గ్రౌండ్‌నట్‌కి మీరు రూ. 100 ఏసుకున్నా కూడా 4 కిలోస్‌కి రూ. 400 అయింది. ఒక కిలో గ్రౌండ్‌నట్ ఆయిల్ తీయాలంటే రూ. 400 ఇన్వెస్ట్‌మెంట్ అయింది. బట్ బయట మార్కెట్‌లో మీకి జస్ట్ 180-200 రూపీస్‌లో మీకి గ్రౌండ్‌నట్ ఆయిల్ దొరుకుతుంది. అదెలా దొరుకుతుంది? ఎటువంటి ప్రొడక్ట్స్‌ని వాడి వాళ్ళు తయారు చేశారనేది మీకే తెలుసు. ఒక మంచి ప్రొడక్ట్ కావాలా, మంచి దాంట్లో క్వాలిటీ ఉండాలంటే దానికి కావాల్సిన ఒక ప్రైస్‌ని మీరు అందించాల్సిందే. వెస్టీజ్‌లో ఎటువంటి క్వాలిటీకి కాంప్రమైజ్ చేసుకోరు కాబట్టి వీళ్ళు మంచి ప్రొడక్ట్స్‌ని మనకి అందిస్తున్నారు. అలాగే వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్‌ని సేంద్రియ పద్ధతిలో కొంతమంది ఆహ్, రైతులు సాగుని చేస్తుంటారు. ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తుంటారు. అటువంటి ఫార్మింగ్‌లో మన వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్‌ని ఇవ్వచ్చా అంటే యెస్ 100% ఇవ్వచ్చు. మన వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్‌కి ఆర్గానిక్ లైసెన్స్ ఉంది. సేంద్రియ పద్ధతిలో వాడడానికి కావాల్సిన లైసెన్స్ ఉంది. మీరు ధైర్యంగా సేంద్రియ పద్ధతిలో వాడే రైతులకి మీరు ఈ యొక్క ప్రొడక్ట్స్ అందించొచ్చు. ఈ యొక్క లైసెన్స్ మీకు కావాలంటే, ఈ యొక్క లైసెన్స్ గురించి నీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే info@myvestige మీ ఐడీ నంబర్, మీ నేమ్ రిక్వెస్టింగ్ ఫర్ ఆర్గానిక్ లైసెన్స్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ అని మెన్షన్ చేసి మీరు పంపించారనుకోండి. వాళ్ళు info@myvestige నుంచి మీకు ఈ యొక్క సర్టిఫికేట్స్, సేల్ సర్టిఫికేట్ గాని, ఇది గాని మీకు అందిస్తారు. ఇంకొక కామన్ క్వెషన్ ఏమంటే వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్‌ని మేము కీటకాల నిర్వహణ కోసం పెస్ట్ మేనేజ్‌మెంట్ కోసం వాడొచ్చా అంటే నో. అగ్రి 82ని మీరు బయట తెచ్చే పురుగు మందుతో మిక్స్ చేసి వాడొచ్చు. బట్ మన ప్రొడక్ట్స్ ఏమున్నాయి ఎటువంటి పురుగు మందుగా పనిచేయవు. కామన్‌గా మేము మిస్టేక్ ఏం చేస్తామంటే బయట మా ఫీల్డ్ లెవెల్‌లో పోయినప్పుడు ఒక పంటలో ఒక పురుగు నుంచి డ్యామేజ్ అయ్యుంటది. అటువంటి క్రాప్స్‌కి మేము మన విస్టేజ్ ప్రొటెక్ట్ కానీ, వేరే ఏదైనా ప్రొడక్ట్స్ వాడండి సరిపోతుందని చెప్తాం. అది కాకుండా ఉండాలా, ఎటువంటి కన్‌ఫ్యూజన్స్ కాకుండా ఉండాలంటే మీరు ఒక యాప్‌ని వాడండి. ప్లాంటిక్స్ అనే ఒక యాప్ ఉంటది. గూగుల్ ప్లే స్టోర్‌లో కానీ, యాప్ స్టోర్‌లో కానీ, మీ లోకల్ లాంగ్వేజ్‌లో తెలుగులో వాడొచ్చు మీరు. దానికొక కెమెరా ఉంటది. కెమెరాని మీరు ఓపెన్ చేసి లీఫ్ ఆకు మీద ఉండే వ్యాధిని మీరు ఫోటో క్లిక్ చేశారంటే, అది ఎటువంటి వ్యాధి అనేది
మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఫీల్డ్ లెవెల్‌లో వర్క్ చేసేటప్పుడు అది హెల్ప్ అయితది. కామన్‌గా మేము ఏం చేస్తామంటే ఇంకొక మిస్టేక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిర్చిలో ఆకుముడత అనేది వస్తది. అదొచ్చేది వైరస్ నుంచి. బట్ మనం డిస్ట్రిబ్యూటర్స్ ఏం చేస్తారు, ఆ ఆకుముడత వచ్చుంటే తీసుకుపోయి మనం అగ్రి ప్రొటెక్ట్‌ని స్ప్రే చేయండి అని చెప్తాం. ఇలా చేసినప్పుడు ఏమైతది అది ఆ డిసీజ్ క్యూర్ అవ్వదు. కంట్రోల్ అవ్వదు. అప్పుడు ఒక మంచి ఇంప్రెషన్ క్రియేట్ అవ్వదు. రిజల్ట్ రాదు కాబట్టి రైతు నమ్మరు. కాబట్టి ఇటువంటి మిస్టేక్స్‌ని మీరు అవాయిడ్ చేయండి. ఆ యొక్క యాప్‌ని వాడితే ఎటువంటి వ్యాధులొచ్చినాయని మీరు ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే ఓన్లీ విస్టిజ్ ప్రొడక్ట్ ఇంకో కామన్ క్వెషన్ ఏమంటే ఓన్లీ విస్టిజ్ ప్రొడక్ట్స్‌ని వాడి మేము సాగుని చేయొచ్చా అని కొంతమంది అడుగుతుంటారు. మేము బయట చూడండి మన మట్టి అనేది కెమికల్‌కి కంప్లీట్‌గా అడిక్ట్ అయిపోయింది. మన రైతు కూడా అంతే, మన మట్టి కూడా అంతే. కెమికల్స్‌కి కంప్లీట్‌గా ఫెర్టిలైజర్స్‌కి అడిక్ట్ అయిపోయింది. నేను అప్పుడే చెప్పాను డ్రింకింగ్ హాబిలిటీ ఉంటది. మందు తాగే హాబిట్ ఉంటది. సిగరెట్ స్మోకింగ్ హాబిట్ ఉంటది. అటువంటి మనిషికి మీరు సడెన్‌గా స్మోకింగ్ వదిలేయండి అంటే వాళ్ళు వదిలేయరు. వదిలేసినా కూడా వాళ్ళకి ఫిజికల్ డ్యామేజెస్ అయితాయి. హ్యాండ్స్ షివర్ అయితాయి, లెగ్స్ షివర్ అయితాయి, బాడీ షివర్ అయితది. మెంటల్లీ అప్‌సెట్ అయితారు, ఫిజికల్లీ అప్‌సెట్ అయితారు. అలాగే మనకు మట్టికి కూడా అంటే సడెన్‌గా మేము కెమికల్ నుంచి బయటకొచ్చేసి అది కూడా ఆ అడిక్షన్ నుంచి బయటకు రాలేదు. ఇట్ కెనాట్ కమ్ ఔట్ ఆఫ్ అడిక్షన్ అని చెప్పొచ్చు. కాబట్టి మేము స్టేజ్ బై స్టేజ్ ఆ అడిక్షన్ నుంచి బయటికి తీసుకురావాలి. కాబట్టి మేము చెప్తాం ఫస్ట్ స్టేజ్‌లో మీరు రైతుకి అప్రోచ్ అయినప్పుడు 30% మన ప్రొడక్ట్స్ ఇవ్వండి. 70% కెమికల్‌ని వాడడానికి. దాని తర్వాత 35%, 40%, 50% ఇలా మీరు పెంచొచ్చు. ఇలా పెంచి ఎవ్రీ ఇయర్ నెక్స్ట్ క్రాప్‌కి ఇలా పెంచొచ్చు. ఇంకొక ఫ్యాక్ట్ ఏమంటే మేము కంప్లీట్‌గా కెమికల్ లేకుండా అగ్రికల్చర్‌ని చేయలేం. మన దేశం జనాభాకి కావాల్సిన ప్రొడక్షన్‌ని సేంద్రియ పద్ధతిలో పంటని పండించి మేము అచీవ్ చేయలేం. కాబట్టి కెమికల్స్ వాడాలా, దాన్ని లిమిటెడ్‌గా వాడి మంచి పంటని మేము తీసుకోవచ్చు. కాబట్టి యొక్క ప్రొడక్ట్‌ని మీరు కంప్లీట్‌గా ఆర్గానిక్ కాకుండా ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్స్‌గా మీరు ప్రమోట్ చేయొచ్చు. ఇంకొక గమనిక ఏమంటే కామన్‌గా మన డిస్ట్రిబ్యూటర్స్ కొంతమంది, అందరూ కాదు కొంతమంది ఏం చేస్తుంటారు, ఒక రైతుకి అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ దగ్గర ఒక 10 ఎకరాల భూమి ఉంటే ఫస్ట్ టైమ్ ఇచ్చేటప్పుడు 10 ఎకర్స్‌కి కూడా మన ప్రొడక్ట్స్ ఇచ్చేస్తారు. 10 ఎకర్స్‌కి కూడా వాడండి, మన ప్రొడక్ట్స్ వాడండి అని చెప్పేస్తాం. ఇది కామన్ మిస్టేక్ చేస్తుంటాం. ఇది మిస్టేక్ అని ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు 10 ఎకరాలు వా వా వాడేయండి అని చెప్పినప్పుడు ఏమైతది, వాళ్ళకి డిఫరెన్స్ కనిపియదు. ఫస్ట్ స్టేజ్‌లో ఇచ్చేటప్పుడు మీరు ఫస్ట్ ఒక 5 ఎకర్స్‌కి వాడండి. దాని తర్వాత మీకు మంచిదనిపిస్తే నెక్స్ట్ వాళ్ళకి డిఫరెన్స్ చూపియండి. రిజల్ట్ చూపియండి. డిఫరెన్స్ చూపిస్తే రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్‌ని చూపిస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళు నమ్ముతారు. మీరు మొత్తం 10 ఎకరాలు కూడా ఒకేసారి ఇచ్చేస్తే డిఫరెన్స్ కనిపియదు. రిజల్ట్ రాలేదు అనుకుంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ మిస్టేక్స్ ఏం చేస్తుంటామంటే ఫీల్డ్ లెవెల్‌లో మేము డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా ఇస్తాం. తర్వాత మీకు మంచి రిజల్ట్ వస్తే మాత్రమే డబ్బులు ఇవ్వండి అని కొంతమంది చేస్తుంటాం. ఆ మిస్టేక్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే చాలా మంది రైతులు కూడా ఇటువంటి ఫ్రీగా ఇవ్వండి. మంచి రిజల్ట్ వస్తే మేము డబ్బులిస్తాం అంటుంటారు. మీరు ఫ్రీగా మాత్రం ఇవ్వకండి. ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఇలాగే మోసపోతుంటారు మన డిస్ట్రిబ్యూటర్స్. తీసుకుపోయి ప్రొడక్ట్‌ని ఇస్తారు. మంచి రిజల్ట్ వచ్చినాక మేము డబ్బులు ఇప్పించుకుంటామని చెప్తారు. రైతు మంచి రిజల్ట్ వచ్చినా కూడా డబ్బులు అడగకపోతే రిజల్టే రాలేదు అని చెప్పేస్తారు. ఎటువంటి మిస్టేక్స్ చేస్తుంటాం. దీన్ని అవాయిడ్ చేయండి. ఇది గమనిక స ఏమంటే కామన్‌గా మన డిస్ట్రిబ్యూటర్స్, మన లీడర్స్ ఏం చేస్తారంటే ఫీల్డ్ లెవెల్‌లో పోయినప్పుడు మేము డోసేజెస్‌ని చెప్పింటాం. 5-8 కిలోస్ వాడండి, 10 కిలోస్ వాడండి. అగ్రి నానోటెక్‌ని 1 కిలో వాడండి. ప్రోటెక్‌ని 1 కిలో ఎకరానికి వాడండి. సాయిల్ అప్లికేషన్ స్ప్రేలో 2 ఎంఎల్ వాడండి. 2 గ్రామ్ వాడండి చెప్తాం. కొంతమంది మన డిస్ట్రిబ్యూటర్స్ ఏం చేస్తారంటే 5-8 కిలోస్ వాడండి అని చెప్తే, లేదు వాళ్ళు ఎకరానికి 20 కిలోస్ గ్రాన్యూల్స్ ఇచ్చేస్తారు. చానా ఎక్కువ పీవీ వస్తుంది. బిజినెస్ మంచిగా చేయొచ్చు అని అలా చేస్తారు. అలా చేయకండి. అది ఇండైరెక్ట్‌గా ఒక మోసం చేసినట్టు మన రైతుకి. మీరు ఆహ్, ఒక ప్లేట్‌లో ఒక 20 చపాతీస్ తీసుకోండి మేము తినండి అంటే తినగలుగుతారా మేము? తినలేం. 2-3 మన కెపాసిటీ ఎంతుందో అది తింటాం. ఇంకా రిమైనింగ్ వేస్ట్ అయితది. పంటకు కూడా అంతే. మేమెందుకు 5-8 కిలోస్ చెప్పామంటే 5-8 కిలోస్ ప్రతి ఎకరానికి చాలు. మీరు 20 కిలోస్ ఏసినా కూడా అది 5-8 కిలోస్ మాత్రమే తీసుకుంటది. ఇంకా రిమైనింగ్ 10 కిలోస్, 12 కిలోస్ వేస్ట్ అయితుంది. కాబట్టి ఇది మిస్టేక్ చేయకండి.
రైతుకి ఇండైరెక్ట్ గా మోసం చేయకండి. ఎక్కువ బిజినెస్ వస్తుంది, ఎక్కువ పే వస్తుందని. ఎందుకంటే మేము హానెస్ట్ గా పనిచేయాలా. ఒక రైతుకి డెవలప్ చేయడానికి హెల్ప్ చేయాలా. ఒక 4 రైతులని మంచిగా డెవలప్ చేసి మంచి రిజల్ట్ వస్తే వాళ్ళు మీ యొక్క బిజినెస్‌ని స్ప్రెడ్ చేస్తారు. ఇంకొకరికి షేర్ చేస్తారు. ఆటోమేటిక్‌గా మీ బిజినెస్ రైజ్ అవుతుంది. దానికోసం మీరు పనిచేయండి. 4 మెంబర్స్ రైతుకి మీరు డెవలప్ చేస్తే ఆ 4 మెంబర్స్ 8 మెంబర్స్ అయితారు. ఆటోమేటిక్‌గా మీ బిజినెస్ పెరుగుతుంది. ఫార్మర్ డెవలప్ అయితే మీరు డెవలప్ అయితారు. మీరు డెవలప్ అయితే కంపెనీ డెవలప్ అయితది. మన మోస్ట్ ఇంపార్టెంట్ టార్గెట్ ఏమంటే అగ్రికల్చర్ సొసైటీని, మన రైతుల్ని డెవలప్ చేయడానికి ఈ యొక్క ప్రొడక్ట్స్ మేము అందిస్తుండేది. దాని కోసం పనిచేయండి. రైతుని డెవలప్ చేయండి. మీరు కూడా డెవలప్ అయితారు. థాంక్ యూ. విష్ యూ వెల్.